పరిశుద్ధుడైన తండ్రి, పరలోకములో నివసిస్తున్న మా ప్రభువా, భూలోకం అంతటి మీద నీ దృష్టి పెట్టి నరులారా రండి రండి అని పిలుచుచున్న దేవుడా, నీ ప్రజలుగా నీ పిలుపు అందుకొని ప్రతి ఒక్కరునైనా సిద్ధపడి సిద్ధ మనసుతో నీ సన్నిధికి రావటానికి నీ ప్రజలు ఎంతో ఉత్సాహముతో ఉజ్జీవముతో ప్రభువా నీ వద్దకి పరిగెత్తుకొని వస్తున్నారు. వచ్చిన బిడ్డలందరినీ నీ ఆత్మచేత అభిషేకించు తండ్రి. నీ పరలోకపు ఆశీర్వాదాలతో నింపి ఈ భూమి మీదే అభివృద్ధి పొందినట్లుగా నీ కృప ద్వారాగా కార్యములు జరిగించు తండ్రి. ఈ ఉదయము ఆరాధించవలసిన సమయము, పరిశుద్ధ దినము మాకు ఇచ్చావు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి ఈ దినమెల్లా నిన్ను ఆరాధించటానికి ఇష్టపడుతున్న నీ పిల్లలు, నీ ప్రజలు అందరినీ మీరే సమకూర్చుకొని నీ కార్యములు గంభీరముగా ఈ భూమి మీద జరుగునట్లుగా దీవించండి తండ్రి. ఈ దినమెల్లా నీ ఆత్మ మాకు తోడించి నడిపించుకోండి నాయనా. ప్రారంభిస్తున్నాము ఆరాధన కార్యక్రమ తండ్రి. దానికి సంబంధించి చక్కని పాటలు స్వరాలతో పాడాలని ఉత్సాహంతో ఉన్న నీ పిల్లలందరినీ బలపరుచుకోండి. నీ కొరకు నీ పనిలో కొనసాగుతున్న నీ బిడ్డలందరినీ నీ ఆత్మచేత వారిని అభిషేకించుకొని నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలందరూ కూడా నీ వద్దకే వచ్చి నీ వద్ద కూర్చొని నీ నోటి మాటలు కూడా ఆలకించి అర్థం చేసుకొని వాటిని అంగీకరించి అయా వారు ఆ మాటల ప్రకారం జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, సమస్తము నీకు మహిమార్థముగా నీ కార్యాన్ని జరుగుటకు కృప చూపమని, అల్పులమైన మమ్మల్ని మీ చిలువ చాటున మరుగుపరిచి బలమైన నీ సందేశం, బలమైన నీ వర్తమానం ప్రజలందరికీ వినసంపుగా, వినేటట్లుగా, ఆలకించేటట్లుగా, అందరూ దాన్ని అర్థం చేసుకునేటట్లుగా, అంగీకరించేటట్లుగా, దాన్ని అనుసరించినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలు తెరిచి మార్పు చెందిన మనసుతో నీ మాటలన్నిటినీ వారు చక్కగా అమర్చుకొని నీ కొరకునైనా జీవించే జీవితము వారికి, మాకు, అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము
నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసిండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఆమెన్. ఒక కీర్తన పాడుకుందాం అందరం కలిసి. ఆరాధన కీర్తన అందరూ స్వరము కలిపి అందరూ కలిసి పాడండి. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఏ బంధులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఏ బంధులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపలో నాకేదియో కాదిన సమానము నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపలో నాకేదియో కాగిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా స్తోత్రం నీ మాట
చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా స్వరమెత్తి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నీ మాట చాలయ్యా నీ వందనాలు నీ చూపు చాలయ్యా పరిశుద్ధుడా నీ తోడు చాలయ్యా దేవా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా చాలు నాయనా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవే నాయనా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా హల్లెలూయా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా చాలు నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా అనుకరించు నీ మాట చాలయ్యా అవును ప్రభు నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా హల్లెలూయా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా చప్పట్లు హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానంలో మనమందరము కలిసి ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఈరోజు నీతో ప్రభు మాట్లాడాలని, నీతో దేవుడు మాట్లాడాలని నీవు ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువును అడుగు, దేవా ఈరోజు నాతో నువ్వు మాట్లాడు ప్రభు, నాతోనే మాట్లాడు తండ్రి, నాతోనే మాట్లాడు ప్రభు అని నువ్వు నేను మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, బలమైన దేవుడా, ఘనమైన తండ్రి, నీ సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నందుకు వందనాలు. నీ సంఘములో నీ సన్నిధిని ఉంచినందుకు నీకు స్తోత్రములు. నీ సంఘములో అయా నీవుండి నీ కార్యమును జరిగించు ప్రభా, నీ కార్యము జరిగించు తండ్రి. నీ దాసులను బలపరుచుకోండి, నీ ఆత్మ చేత అభిషేకించండి నాయనా. బలమైన వర్తమానము అయా నీవే మాకు వినిపించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా
దేవా ఒక్కసారి నాయన మమ్మల్ని అందరిని నీవే కరుణించి దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఇదిగో నాయనా, మరి నీ దాసులను మా వద్దకు పంపించావు. మరి నీ దాసులు వచ్చి ఉన్నారు. నీ దాసులకు నీ ఆత్మ బలమునిచ్చి ఈ దినము సంఘానికి, విశ్వాసులకు ఏం అవసరమో ఏం కావాలో అది మీరే మాకు వినిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం. మరి ఈ దినము మనందరికీ శుభదినం, పర్వదినం, పరిశుద్ధ దినం. ఈ దినమందు తన సంఘమును ఏం చేయమన్నాడు అని బైబిల్ రాయిస్తుందంటే, ఈ దినమందు మనం ఉత్సాహించి, సంతోషించి, ఆనందించి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలని బైబిల్ రాసి ఉంది. ఇది ఇప్పటి వరకు పాటల ద్వారాగా స్తుతించారు. చాలా మంచి కార్యము మీరు జరిగించారు. అందుకు దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నా. మరి ఇప్పుడు మంచి వర్తమానం మనం వినబోతున్నాం. ఆలకించటానికి మీకు ఆసక్తి ఉందా? ఆసక్తి గలవారే వాక్యమును అంగీకరిస్తారని ఉంది కదా. ఎవరేంటారు? ఆసక్తి గలవారే వాక్యమును అంగీకరిస్తారు. మరి ఈరోజు దేవుడు మన మధ్యలో ఒక దైవజనులను తీసుకొచ్చాడు. మరి ఈరోజు దైవజనుల ద్వారాగా దేవుడు మరి మనందరితో కూడా మాట్లాడాలని మీ మనస్సుల్లో ప్రార్థన చేస్తూనే ఉండండి. మనస్సులో కళ్ళు చూస్తూ ఉండొచ్చు, మనస్సు ఏం చేయాలా? దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అది మనకు ఒక మంచి ఫలము, మంచి బలము. తద్వారాగా మనం కుటుంబాలు ఆశ్రయించబడతాయి. మరి సమయాన్ని అయ్యగారికి ఇద్దాం. రండి సార్. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని మహాకృప వలన ఈరోజు నేను వాడరేవ్ సియోన మందిరం పాస్టర్ ప్రశాంత్ బాబు గారు ఇచ్చినందు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి ఆ దేవాది దేవునికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గొప్ప దైవజనులు ప్రశాంత్ బాబు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సియోను ప్రార్థనా మందిరము సకల విశ్వాసులకు, పరిశుద్ధులందరము కూడా ఆ జీవము గల దేవుడు జీవాధిపతి యేసయ్య నామమున వందనాలు. హల్లెలూయా. మరి నా పేరు ఎడన్ రవిశంకర్. నేను 27వ వార్డులో మాజీ కౌన్సిలర్గాను, ప్రకాశం జిల్లాలోనే అత్యున్నత ప్రణాళిక సంఘ సభ్యులుగాను, భారత రాష్ట్ర రైల్వే బోర్డు మెంబర్గాను ఆ రోజు మరి స్వర్గీయ శ్రీ కొనిజేటి రోసి గారు నన్ను పెట్టారు. మాది ఇక్కడ బాలాజీ థియేటర్. మా తాతయ్య గారు స్వర్గీయ శ్రీ వడ్డే నాగేశ్వరరావు గారు, వారు మాజీ మంత్రివర్యులు. చీరాల మున్సిపాలిటీలో వారు 20 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. అలాగే మా నాన్నగారు ఎడం చెన్నయ్య గారు, వారు రేపల్ల నియోజకవర్గంలో 25 సంవత్సరములు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి మా సోదరుడు బాలాజీ మొన్న ఒక పార్టీ తరఫున 2 సార్లు 2 నియోజకవర్గాలు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నిత్యము నా ఆహారమే రాజకీయం. మేము అన్యులు, కాపు కులస్తు నుంచి మేము ఇచ్చేసాము. మా మిస్సెస్ క్రిస్టియానా, నేను కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. ఒక పాప ఉన్నారు. పాప నాకంటే ముందుగా రక్షించబడి మరి అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటుంది.
అలాగే బాబు కూడా అమెరికాలో దేవుని మహాకృప వలన బాబు కూడా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నాం. నేను ధూపదీప నైవేద్యాలతో నిత్యము విగ్రహారాధికుని. ఎందుకంటే మేము హిందువులు, కాపు కులస్తులం కాబట్టి 2 తరాలు ఇటు. మేము ఉదయం నేను మంచి సాయిబాబా భక్తుని. 6ంటికి సాయిబాబాని, 12ంటికి, 6ంటికి మంగళవారం హనుమంతుని. ఇప్పటికి కూడా పేరాల నుంచి 40 తప్పెట్ల తాళాలతో మా ఇంటి దగ్గర నుంచే మా తాతయ్య గారు ప్రభ లేపాలంటే ఆ వంశం తరపున నేను టెంకాయ కొడితేనే ప్రభ ప్రారంభిస్తారు. మా వాటిలో కూడా వినాయకుడికి కానీ దేనికైనా సరే నేను విగ్రహము టెంకాయ కొడితేనే మరి విగ్రహం కదులుతుంది. అలాంటి నన్ను పైన ఆకాశం అందేనో భూమి అందేనో ఇలాంటి దేవుడు లేడని చెప్పి ఈరోజు మీతో ఆయన వాక్యము సాక్ష్యం చెప్పి జీవం గల దేవుడిని ఈరోజు ఇది నాకు 341 ప్రసంగం, 114 కొత్త చర్చిలు. ప్రతి ఆదివారం ఒక కొత్త చర్చికి సాక్ష్యం వాక్యం చెప్తాను. 2.5 సంవత్సరంలోనే నాకు అసలు బైబిల్ తెలియదు. ఇప్పటి వరకు కూడా 4 సార్లు బైబిల్ చదువుకున్నా. హల్లెలూయా. భగవద్గీత పురాణము అది సంస్కృతంలో తర్జుమా చేసుకోవాలి. ఖురాన్ కూడా సంస్కృతంలో తర్జుమా చేసుకోవాలి. మన బైబిల్ గ్రంథము 3200 భాషల్లో. ఆదియందు వాక్యమునెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. యోహాను 1:14లో ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపన్నుగా. మన మధ్య ఉండే దేవుడు ఎవరంటే మనతో ఉన్న దేవుడు భూమాకాశం కింద ఏంటంటే సముద్రంలో యేసయ్య. ఆయన కోసం నేను ఒక అన్యుణ్ణి మీతో సాక్ష్యము వాక్యం పంపించుకోవడానికి ఆ దేవాదేవుడు నాకు చాలా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను. కానీ ఇది దేవుని కృప వలన ప్రశాంత్ బాబు గారి చర్చిలో మరి దేవుడు మరి ఆయన ప్రార్థన చేస్తే నేనే అడిగా. డానియల్ని అడిగితే నేను 2-3 సార్లు ఇటు వెళ్తున్నప్పుడు ఆరాధన జరుగుతుంది. నేను 2 సార్లు ప్రార్థన చేస్తే కూడా ఇక్కడ వాక్యం చెప్పమని సాక్ష్యం చెప్పమని ఆ దేవాదేవుడు కృప వలన ఇక్కడికి విచ్చేసాను. అందరూ కూడా సాక్ష్యము వాక్యము మరి మీరు ఆలకిస్తారని. నిజంగా నా ఆహారము చీరాల్లో దాదాపుగా ఒక 6000 పట్టాలు ఇప్పించుంటా. సెయింట్ యాన్స్ ఎదురు పిల్లల ఇవిల కానీ ఇక్కడ కూడా తానా కాలనీ దగ్గర అక్కడ కూడా అవన్నీ ఆ రోజు చీరాల్లో పట్టాలు కానివ్వండి, ఉద్యోగాలు అయితే ఒక 900 ఇప్పించుంటా. రోసీ గారికి ముఖ్య అనుచరుడుగా, జగన్ అయితే ఏంది జగన్ అని పేరు పెట్టి పిలుస్తా. ఉన్న 175 మంది ఎమ్మెల్యేలో పవన్ కళ్యాణ్ అయితే పేరాల్లో మా ఇంట్లో నద్దిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చాలా నా సొంత మిత్రుడు. 50 మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. మొన్న మా మిస్సెస్ ఒక పార్టీ తరఫున మరి ఎంపీ అడిగితే అది కొద్దిలో మరి మనం వద్దు అనుకోవడం వల్ల పోయింది. నాకైతే కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాము, ఎమ్మెల్యే ఇస్తామన్నా కూడా ఎన్ని త్వజించి పెంట కుప్పతో సమానంగా ఉండి మరి ఈరోజు దేవుడు వాక్యంతో సాక్ష్యంతో ఊరేగిస్తున్నాడు. అలాంటి దేవునికి ఘనత మహిమ ప్రభావం చెల్లిన. హల్లెలూయా. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర, రోసీ గారి దగ్గర, జగన్ దగ్గర, రాజశేఖర రెడ్డి దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా మా రాజకీయ జీవితం ప్రారంభమైంది. మా తాతయ్య గారు మేము కూడా ఎంతోమందికి సేవ చేసాం. అలాంటి ధూపదీప నైవేద్యాల్లో చేసి నేను జీవం గల దేవుడు మరి నా యందు ఉండి పూర్తిగా మరి ఆ విగ్రహారాన్ని త్వజించి జీవం గల దేవుని ఆశ్రయం ద్వారా మరి మహాకృప చెందింది. చూడండి, ఈరోజు 142లో చదివించారు. 142:3 ఎవరన్నా చదవండి అమ్మా. నాలో నా ప్రాణము కుంగి ఉన్నప్పుడు, ఎస్ దేవా నా మార్గము నీకు తెలియను. 5వ వచనం, యెహోవా నీకే నేను మొరపెడుతున్నాను, నా ఆశ్చర్య దుర్గము నీవే. చాలు నాన్న.
జీవం గల దేవుడు 2021లో నాలో నా ప్రాణము కుంగినప్పుడు నా మార్గము నీవే నాకు అసలు అర్థం కాల. 2021-22లో కరోనా రెండవసారి విపరీతంగా వచ్చింది. నన్ను ఇక్కడే పూర్వీ స్కాన్, నేను కృష్ణమోహన్ గారు పూర్వీ స్కాన్ ఓపెన్ చేసాం. నాకు కరోనా వస్తే ఆ స్కానింగ్ సెంటర్ తీసుకెళ్లారు. ఆ లోపలే మా మిస్సెస్కి 9 పాయింట్లు, దగ్గు, జ్వరం అసలు భయంకరంగా ఉంది. మా బాబు కూడా అమెరికా ఫ్లైట్ టికెట్ బుక్ అయింది, బాబుకు కూడా కరోనా. నాకు పూర్వీ స్కానింగ్ దగ్గర తీసుకెళ్లారు. స్కాన్ దగ్గర తీసుకెళ్ళగానే అసలు ఆ డాక్టర్ గారు నా మంచి ఫ్రెండ్ కదా, ఆశ్చర్యపోయాడు. రీసైక్లింగ్ అని మళ్ళా చేశాడు. ఏం జరుగుతుంది ఈ అబ్బాయికి అని. లోపల మొత్తం ఏమీ చలనం లేదు, పార్ట్స్ ఏమైనా కూడా తెలియట్లేదు లెఫ్ట్ సైడ్. ఆయన ఇమ్మీడియట్గా చీరాల హై స్కూల్లో నారాయణ రెడ్డి గారిని ఉంటారు, డాక్టర్ నారాయణ, ఆయనకి రెఫర్ చేశాడు. చేస్తే ఆయన వెళ్తుంతోనే 2022లో జరిగింది, 21-22. మా మిస్సెస్కి చెప్పాడు, నువ్వు ఈ అబ్బాయి చనిపోతాడు, అమ్మ అసలు మేము చూడం, తీసుకెళ్ళండి అన్నారు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? మా మిస్సెస్ నాకు చెమట్లు, అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. నువ్వు చనిపోతావు, తీసుకెళ్ళమన్నారు. మా మిస్సెస్ అయితే పాపం జావ గారిపోయింది. అమ్మ ఇక్కడ ప్రయోగం చేస్తాం, అనవసరం, మంచి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రోజుకి 1 లక్ష అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 15 రోజులు ఎన్ని రోజులు పడుతుందో మనం చెప్పలేం ఈ ట్రీట్మెంట్కి. చెప్పంగానే ఇంకా హైదరాబాద్ వెళ్తానికి చెక్ పోస్టులు, డబ్బు ఉంది కావాల్సినంత. చెక్ పోస్ట్ దగ్గర ఇంకా హైదరాబాద్ కష్టం అన్నారు. ఇక్కడ ఈ లోపల ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ కూడా మణిపాల్ హాస్పిటల్కి రిఫర్ చేశారు నన్ను. మన ఆంధ్రాలో ఇప్పుడు మంచి హాస్పిటల్ ఏదంటే మణిపాల్ అనమాట, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుంది. అలాంటిది ఇమీడియట్గా మణిపాల్ అంటే ఒక బ్యాగ్ నిండా డబ్బులు వేసుకొని, ఎంతైనా అని బ్యాగ్ నిండా డబ్బులు వేసుకొని మణిపాల్ హాస్పిటల్కి మా ఫ్రెండ్ వంశీని పిలిస్తే కార్లు కూడా రావట్లా, కార్లు ఉన్నాయి, నడిపే పరిస్థితి కాదు. పాపం మా అబ్బాయి మాస్క్ వేసుకొని వచ్చాడు. మా మిస్సెస్ నన్ను, అమ్మ నీకు కూడా ఉంది కాబట్టి నాకు తోడురా అంట. తోడుగా అంటే ఏముంటుంది మా మిస్సెస్, విశ్వాసముతో, ఏమంటాం మనం, విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఇంకా తిట్టానప్పుడు తెలియదు కదా మనకి, విశ్వాసంకి ఏంది విశ్వాసం, నువ్వు నన్ను చంపుతా అనుకున్నావు, ఆ విశ్వాసానికి కరోనా మందు తెలుసా, కరోనా వైరస్ తెలియదు విశ్వాసానికి, ఏంటి నువ్వు మాట్లాడేది. డాక్టర్ గారు చనిపోయారని చెప్పారు, హాస్పిటల్ కంటే విశ్వాసంతో ప్రార్థన చేద్దామని చెప్పేసి తిట్టి, ఇంకా నేను, నువ్వు వస్తే రావు, నీ పిల్లోడు, మీ ఇద్దరు చావండి, మీరు విశ్వాసంతోనే ప్రార్థన చేసుకోండి అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయా. హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు వచ్చారు. చూసి, సార్ నన్ను అడ్మిట్ చేసుకుందంటే ఒక్క బెడ్ కూడా లేదు. మంత్రులు ఫోన్ చేశారు, అందరు ఫోన్ చేసిన, ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు. సార్ వరండాలో అంటే వరండాలో పనుకునే నిబంధన లేదు. ఇంకా ఎన్ని హాస్పిటల్కి ఫోన్ చేసినా ఒక్క బెడ్ కూడా లేదు చూడండి. ఇంకా డాక్టర్ గారు చెప్పారు, అయ్యా నీకు ఇంకా ఆక్సిజన్ ఓవర్ అయిపోయి నీకు ఊపిరందన పరిస్థితులు అలా అని చెప్పేసి ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చాడు, 5 ట్యాబ్లెట్లు ఇచ్చి నువ్వు ఇమీడియట్గా రా అన్నాడు. ఈ లోపల అందరు ఫోన్ చేస్తున్నారు కానీ ఆక్సిజన్ ఉన్న బెడ్స్ ఒక్కటి కూడా ఖాళీ లేదు. నేను చెప్పా, రోజుకి వరండాలో పనుకోబెడితే చెక్ రాసిస్తా, బెడ్కి 1,00,000, మీరు ట్రీట్మెంట్కి 1,00,000, రోజుకి 2 లక్షలు ఇస్తానని చెప్పా డాక్టర్కి. రోజుకి ఇంకా భయం వేస్తుంది, ఎందుకంటే ప్రాణం పోతుందంటే ఇంకా ఏం చేస్తాం డబ్బు ఇవన్నీ. బాబు నువ్వు ఎన్ని ఇచ్చినా సరే అట్లా వరండాలోకి నిబంధనలు లేవు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, బెడ్ అయితే నీకు ఖాళీగా ఉంటే నీకు ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తాం, నువ్వు ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇంకా అప్పుడు వస్తా విజయవాడ నుంచి వస్తే మురుగన్ హోటల్ ఉంటుంది. హోటల్లో ఇంకా అర్థమైపోయింది, మనం ఫ్లెక్సీ చేసుకోవాల్సిందే, ఈరోజు 3వ వర్ధంతిని పెట్టేవాళ్ళని, అది ఇంకా అయిపోయింది. ఇక మనం చనిపోయే పరిస్థితిలో చూసావా, ఒక బెడ్ కూడా లేదు, డబ్బు ఉంది ఎంత ఉంది, ఒక్క బెడ్ కూడా ఖాళీ. వస్తా హాస్పిటల్లో కూడా చేదు, అసలు నోరు ఏం తింటున్నాం అది నోరు టేస్ట్ తెలియట్లా. అప్పుడు ఒక్కసారి తిని
యేసు ప్రభుల వారిని గుర్తొచ్చారు. అయ్యా, అందరు చెప్తారు నువ్వు పరమ వైద్యుడని. నిన్ను పరమ వైద్యుడిగా ఆరాధిస్తారు, నిన్ను స్వస్థపరిచే దేవుడిగా ఆరాధిస్తారు. నాకు ఒక్క అవకాశం ఇయ్య భూమి మీద అని చెప్పేసి అలా పనుకుంటే ఏదైనా సరే నేను మనకి మంచి చేస్తే ఏ దేవుడైనా ఒకటే. అప్పటి నుంచి నాకు అర్థమైంది, వాక్యం అంతే. ఆది యందు వాక్యము, నేను వాక్యము దేవుని, ఆ వాక్యమే, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. ఆలాపన, నువ్వేం పర్వాలేదు, ఈరోజు కొన్ని కోట్ల ఆత్మలు నశించిపోతున్నాయి. నువ్వు ఎంతోమందికి పట్టాలు ఇప్పించావు, ఎంతోమందికి చేసావు. నాకు సాక్షిగా నుంచొని ఆత్మలు రక్షించే భారం అని చెప్పిస్తే నేను ఇంట్లో చెప్తే అదే దేవుడు అట్లా మాట్లాడతాడు అని చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళాను. 5 టాబ్లెట్లు 3 వేసుకున్నాను. నిద్ర పడతల్లా ఏం చేయట్లేదు, ఎందుకంటే చెప్పేశారు కదా, నాకు అర్థమైపోతుంది చనిపోతాం మనం. మళ్ళీ 4వ రోజు డ్రైవర్ని పిలిచి అక్కడికి వెళ్ళా, విజయవాడ వెళ్ళా. పృథ్వీ డాక్టర్ గారు ఆయన చూశాడు. చూసి నీకు కరోనా లేదని చెప్పాడు. హల్లెలూయా. అద్భుతం. మానవ చరిత్ర సృష్టిలోనే ఇంత లోడు, ఇంత విపరీతంగా ఉన్న వైరస్ నీకు ఎట్లా పోయిందంటే, సరే వెళ్తా మీకంతే పెద్ద డాక్టర్ అండి, పరమ వైద్యులు ఆయన, పేరేందయ్యా అన్నాడు. యేసు ప్రభుల వారు ఎంబీబీఎస్ FRC ఎందుకంటే పెద్ద దేవుడు అన్న, పెద్ద వైద్యులు అన్న. అయ్యా బాబు, నేను ఇక్కడ నాకు దాదాపు 20,000 మంది ఉన్నారు, సగం మంది మీ యేసు బాబు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళంటే నవ్వే. సార్ ఆయన యేసు ప్రభుల వారు సార్ అని. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో, ఏదో నిజంగా నేను నిన్ను నమ్ముతున్నాను, ఏదో జరిగింది. ఇంపాసిబుల్, వైద్య శాస్త్రంలోనే అందనిది. చూసారా, అప్పటి నుంచి నా ప్రయాణం, యేసుతో నా సావాసం, యేసుతో నా జీవితం, యేసుతో నా సాక్ష్యము, యేసే నా జీవము, యేసే నా మార్గము. బ్రతుకుడు క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారు? బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ పైకి ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్. నేను ఇదే ఫస్ట్ చూసా. అంటే మన సంఘం పాస్టర్ గారు క్రమంలో నడిపిస్తున్నారు. మనకు ఆధార్ కార్డులు ఎంతమంది ఉంటాయి? అందరికీ రేషన్ కార్డులు, సెల్లు, టీవీలు అన్నీ ఉంటాయి, కానీ బైబిల్ దారు. కానీ మీరు ఈరోజు అది దేవుడు మిమ్మల్ని అందరినీ ఈరోజు మిండారుగా దీవించునుగాక, మీ పిల్లలను దీవించునుగాక. ఈరోజు ఉదయం ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? అందరూ మనస్ఫూర్తిగా చెప్పండి. అందరు కొన్ని ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ టైం నేను చూస్తాం, ఉదయాన్నే లెగిస్తే 5 గంటల ప్రార్థన చేసుకొని రావాలి. ప్రార్థన, బైబిల్ తీసుకొచ్చారు. కంటే దేవునితో ఎప్పుడు మనతో ఉండేది ఏంటంటే, దేవుడు మన దగ్గర ఉన్నా అంటే బైబిల్ ఉంటే నిజంగా మన దగ్గర ఉన్నట్టే. హల్లెలూయా. అప్పుడు దేవునితో నాకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నందు నూట 18:8 చదవండి అమ్మా. 118వ కీర్తన 8. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే. చాలు, హల్లెలూయా. చూసారా, మనుషులను నమ్ముకున్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చానో? 800. పట్టాలు ఎన్ని? 6,000 నుంచి 7,000. మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం ఉన్నారు. నాకు ఏమైంది? ఒక్క బెడ్ ఇచ్చారా? కరోనా వస్తే మనుషులు, బంధువులందరూ పాడిపోయారు. మాకు ఒక్క బంధువు ఇచ్చట. అసలు ఎదురెదురు భార్యాభర్తలు కానీ బంధువులు కానీ కూర్చునే అవకాశం ఉందా? ఆయన మాట్లాడుతున్నాడు. మనుషులు నమ్ముకుంటు కంటే రాజులను నమ్ముకుంటు కంటే. నిజమండి. జీమెస్. అందరూ నన్ను విడిచినా
నీవు నన్ను నవ్వనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను నన్నంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధుయో నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడా నీవే యేసయ్యా. నా బంధుయో నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండాయో నీవే, నా కోటాయో నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండాయో నీవే, నా కోటాయో నీవే, నా కొండ అందరూ నన్ను విడిచినా నీవు నన్ను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు స్తుతించాలి, మహింపరచాలి. ఆయన మనల్ని పుట్టించింది ఎందుకు? ఎందుకు పుట్టించాడు? ఆయన మహింపరుస్తాడు. పాట ద్వారా నాకు రెండో సాంగ్కి ఆత్మదేవుడు వస్తాడు. ఫస్ట్ ఆత్మదేవుడు దిగి, అమ్మ నీ మీద దేవుని మిండారుగా నీ ఆత్మను కుమరించాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏం పేరమ్మా? రాజారత్నం. అవునా? ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మదేవుడు ఈరోజు నిజంగా నేను 2-3 దాంట్లో నేను చాలామంది పాస్టర్ కాన్ఫరెన్స్లో కూడా నేనే మాట్లాడుతుంటే మన భక్తులకి ఆత్మ గురించి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా సరే ప్రార్థన చేస్తే 100% కూడా మందిరాల్లో కూడా ఆత్మ కుమ్మరిస్తుంది, ఆత్మదేవుడు దిగుతాడు. ఈరోజు ఫస్ట్ దానికి ఆత్మదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు తల్లి. అంటే ఈ ప్రశాంత్ బాబు గారి చర్చిలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? వ్యాధులు ముట్టినా బాధలు ముట్టినా ఆయన కొండ కోటగా నన్ను ఆశ్రయించిన దేవుడు. ఆయన కోట, ఆయన కొండ. అలాంటి జీవము గల దేవుడి కోసం నేను ఒకటే చూసుకున్నా. నాకు ఎమ్మెల్యేలు వద్దు, ఏమొద్దు. బోల్డ్ విస్తారమైన ఆస్తి ఎంతో కుమ్మరించినా కూడా వాక్యము సాక్ష్యం ద్వారా ఈరోజు ఎంతోమంది ఆత్మల్ని, ఎంతోమందిని రక్షించిన దేవుడు. హల్లెలూయా. నేను అంతకుముందు విపరీతమైన సినిమాలు పిచ్చి. చిరంజీవి నాకు నా హీరో ఎవరు చెప్పండి? అంతకుముందు నా హీరో మా చిరంజీవి అన్నయ్య. పవన్ కళ్యాణ్ నా మిత్రుడు. వాళ్ళ కొడుకు రామ్ చరణ్ ఒకళ్ళని కాదు ఇద్దరిని కొట్టండి అంటే అసలు మురిచిపోయేవాడిని. ఫ్లెక్సీలు కట్టి, కట్అవుట్లు కట్టి కొన్ని లక్షల బెనిఫిట్షియల్ వేశా. ఇప్పుడు మన హీరో ఎవరు? హల్లెలూయా. నమ్ముతున్నారు, నమ్మండి. ఈరోజు మనం కూడా
మన హీరో ఎవరు? ఎందుకు ఎందుకు మన మీరు 5 రొట్టెలను 2 చేపలనే 5,000 మందికి పంచాడు. కళ్ళు లేని వారికి, నోరు లేని వారికి, నాలాగా ప్రాణం పోతున్న వారికి, చెవులు లేని వారికి. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు ఆ హీరోస్ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ హీరో ఇక్కడ వస్తే ఆయన 100 మందిని కొడితే అనుకోండి, ఆ హీరో ఇక్కడ కూర్చోబెట్టి మనం కొడితే ఉంటాడా? కానీ మన హీరో కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తాడు, నోరు లేని వారికి నోరు ఇస్తాడు. ప్రాణం గలతను నాకండి. అసలు నేను సాయిబాబాని తిరుపతి కొండ ఎన్నిసార్లు వెళ్ళాను తెలుసా? 40 సార్లు వెళ్ళి 40 సార్లు గుండు కొట్టించుకున్నా. గుండు తప్పితే ఏం మిగల్లా. ఎవరు మన హీరో? ఎస్, యేసు ప్రభు వారు అందరి వాడు. నేను అంతకుముందు చిరంజీవి మా అన్నయ్య సినిమా అందరివాడు అని వస్తే సినిమా వస్తే ఏమనుకున్నాను తెలుసా? ఆయన అనుకున్నా. ఇప్పుడు అందరివాడు ఎవరు తెలుసా? యేసు ప్రభు వారు. ఆయా ఫోన్ సెల్ ఉంటే బయట మాట్లాడుకున్నా ఆయన. ఎందుకంటే ఇప్పుడు 2-3 పాటల ఆత్మదేవుడు ఖచ్చితంగా మన మధ్య ఉంటారు. దానికి నిదర్శనం కూడా ఇక్కడ పాల్గార్ చర్చిలో జరిగింది. పెద్ద కాన్ఫరెన్స్లో పెద్ద డిబేట్ పెట్టారు. నేను ఒకటే అన్నా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఏముంటుంది? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషి. అతను ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు వర్షమవును. అతను మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షమును ఫలాలు ఫలించినాయి. అవునా కదా? వారి శక్తికి మన శక్తికి, వారి భక్తికి మన భక్తికి తేడా ఏంటి? అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పా. వారి శక్తికి మన శక్తికి, వారి భక్తికి మనకి. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం ఆగింది. మీరు ప్రార్థన చేస్తే నేను వెళ్తున్నా కారు ఆపుతారా? షడ్రక మెషక అగ్నిగోళాలు ప్రార్థన చేస్తే ఎంటు కాళ్ళ. దానియేలు ప్రార్థన చేస్తే సింహాలు ఉండిపోయి. ఏంటంట వాళ్ళకున్నది ఏంటి, మనకు లేదేంటి? రోషము గల దేవుడు. చర్చిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఫస్ట్ది ఉదయాన్నే ప్రార్థన చేశారు, బైబిల్ ఉంది. అలాగే చర్చికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? బయటి వారిగా ఉంటాం, వాక్యము లోపల వారిగా ఉండాలి. మనం గంట అయిపోయిన తర్వాత బయట వారిగా ఉండొచ్చు. పాస్టర్ గారు రోజుకి ఆదివారం 1 గంట వస్తే ఆదివారం 1 గంట. మనకి ఎన్ని వారాలు నెలకి? 4 వారాలా? పెద్దగా చెప్పండి. నోరు గలవారు మాట్లాడిన కదా. నేను ఆశ్చర్యపోతాను. పెళ్ళిళ్ళకి చూసే సంఘస్థుల పెళ్ళికి పాస్టర్ గారు అసలు ఆడవాళ్ళ మొక్కలు ఎట్లా ఉంటాయి తెలుసా? చీరలు కట్టుకొని బల్బులు 2000 క్యాండిల్ బల్బులు, 1000 కూడా కాదు. ఇక్కడికి వస్తే 100 క్యాండిల్. అతను నవ్వు ఉంది. ఇక్కడ జీవం గల దేవుడు. ఈరోజు మీకు వెళ్ళేటప్పుడు ఏమిస్తాడు తెలుసా? శక్తి, భక్తి, ధైర్యము, ముక్తి, రక్షణ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకపు తండ్రి దగ్గరికి వస్తే ఏమొస్తుంది? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోక తండ్రి వస్తే ఇక్కడ సకల ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు వస్తాయి. హల్లెలూయా. టీవీల దగ్గర మట్టుకు ఎంతసేపు ఉంటాం? ఏం చెప్పాను? 4 వారాలు. 4 వారాల్లో 4 గంటలు. ఎన్ని నెలలు? 12 × 4 ఎంత? 48 గంటల సంవత్సరం మొత్తం. 2.5 గంట ఖర్చు పెట్టాలి ఇక్కడ మనం. ఎంత ఖర్చు పెట్టాలి? 1 గంట తర్వాత నేను చెబితే ఎవరు ఉంటాడు? అందుకే ఆశీర్వాదాలు రావట్లే మనకి. పాల్గార్ చర్చిలో నేను వాళ్ళు చెప్పాను, 4 ఆత్మదేవుడు ఆత్మ కుమ్మరిస్తాడు. నేను చూస్తేనే ఇక్కడ ఉన్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు ఒక్కటి కూడా ఉన్న తీసుకురండి. గడప కూడా ఎందుకు? నేను కాదు గొప్ప, నేను ఒకటే పట్టుకున్నా. ఏలియా మనలాంటి అతను ప్రార్థన చేస్తే, పెద్దగా చెప్పాలి, అతను ప్రార్థన చేస్తే మరలా ప్రార్థన చేస్తే, ఇది పట్టుకోండి మీరు ఈరోజు నుంచి. మీ అందరూ ప్రార్థన చేయండి.
మొన్న రాజమండ్రి అవతల ఒరిస్సాలో అంట టికెట్ కలెక్టర్ ఒక అఘోరాన్ని దింపాడు. టీవీలో వస్తుంది. ఒక అఘోరాన్ని దింపేస్తే వాడు బాస పట్టలు వేసుకొని స్టేషన్లో కూర్చుంటే రైలు కదలలేదంట. ఏం కదలా? మళ్ళీ అతను దండం పెట్టి రండి అని చెప్తే రైలు కదలేదు. ఆఫ్టర్ ఆల్ హెజిబేల్కి దగ్గర వాళ్ళు ఎవరు? ప్రవక్తలు ఎవరు? వాళ్ళు ఏముంటారు? అన్ని వీళ్ళని హెజిబేల్ దగ్గర ఎవరు ఉంటారు? 400 మంది. ఎస్, బయలు ప్రవక్తలు వాళ్ళు, బయలు అఘోరీలు. వాళ్ళు చేస్తే అంత ఉంటే జీవము గల దేవుడు. నేను అదే అన్నా, నేను మొన్న మాట్లాడితే నా చేతులు అక్కడ మొత్తం ఒక ట్రైన్లో ఒక్క బైబిల్ పట్టుకునే వాళ్ళు లేడు. ఒక్క బైబిల్ పట్టుకుంటే ట్రైన్ కదిలేది. ఒక్క విశ్వాసి పాస్టర్ లాంటి వాళ్ళు, పాస్టర్ కానీ మీలాంటి వాళ్ళు ఒక్క లోపల ఉన్నా కూడా ట్రైను ధైర్యంగా చెప్తాను. నా ముందు చెప్పమన్నా, నేను ఇక్కడి నుంచి రోడ్డు దాకా నడుస్తా, అఘోరని ఆపమనండి, చూద్దాం, ఆపమనండి. అది ఆత్మతోనూ సత్యముతోనూ నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ మీరు చేయండి. ఈరోజు మీరు, నేను వెళ్ళేటప్పుడు ఒకటే ఇస్తున్నా, ఎవరైనా సరే ఎవరికి బాగోనోళ్ళకి మీరు వెళ్ళినా కూడా విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేసి ఈరోజు స్వస్థత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది నేను అందేందంటే ఈరోజు చెప్తున్నాను, ఏలియా మనలాంటి స్వభావం గల మనిషి. నేనెవరిని చెప్తాను వచ్చే ముందు, ఎలాంటి కార్యక్రమాలు చేశాను. నేను ఎవరిని చెప్పండి? డబ్బు పనికొచ్చిందా చనిపోతానికి? కార్లు పనికొచ్చినాయా? పిల్లలు అమెరికా పనికొచ్చిందా? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరిన పనికొచ్చారా? ఆ జీవం గల దేవుని ఆశ్రయిస్తే ఈరోజు నాతో ఏమంటే ఒక అన్యుడు వచ్చి 2.5 సంవత్సరంలో 132 సంఘాల్లో 320 ప్రసంగాలు చేయగలరా? అదొక్కటే ఆయన కృప, ఆయన కృప, 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 కృప. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఎట్లా ఉండాలి? మీరు నవ్వుతూ ఉండాలి. ఎట్లా ఉండాలి? టీవీలు ఉన్నాయి అందరి దగ్గర, నిజాలు చెప్పండి, అందరి దగ్గర ఉంటాయి. అది ఎంతసేపు కూర్చుంటారు? ఇప్పుడు నేను చెప్తున్నా, సెల్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఈ సెల్ చూసుకుంటే ఎట్టెట్ట అనుకుంటుంటారు. ఒక పక్కన మగోళ్ళు ఒక వైపున ఎట్టెట్ట, పిల్లలు ఎట్లా. ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సర్వేలో 24 గంటల్లో 14 గంటలు సెల్ దగ్గర కూర్చుంటున్నాడు, 6 గంటలు టీవీ దగ్గర కూర్చుంటున్నాడు. ఒక్క అరగంట దేవుడి దగ్గర కూర్చుంటే ఆ శక్తిని పొందొచ్చు. హల్లెలూయా, శక్తిని పొందండి, శక్తిని. నాకు కూడా సెల్ ఉంది, దాన్ని సాంగ్స్కి దానికే మాట్లాడుతుంటా. ఒక్కోసారి కన్ను అట్లా వెళ్తుంది, న్యూస్ చూస్తా, న్యూస్ చూడకపోతే లోకంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉండాలి? అందరం నవ్వుతూ ఉండాలి. ఎట్లా ఉండాలి? నవ్వుతూ ఉండండి అందరు. ఇక్కడ ముఖాలు అసలు ఎవరిన పళ్ళు చూద్దాం, ఈ కాలు గెట్టుతో దొరికారంటే కూడా ఎవరు పళ్ళు కనిపెట్టలా. నవ్వుతా సంతోషంగా ఉల్లాసం. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఏం చెప్పారు? చర్చికి వస్తే ఎలా ఉన్నారు? యెహోవా ఏం చెప్పారు? ఉల్లాసంతో. టీవీలో వస్తుంది 6ంటికి, FM రేడియోలో ఉండండి ఉల్లాసముగా ఉత్సాహముగా మీరు. అది మట్టికి 6ంటికి అంటే ఆ సాంగులు ఉల్లాసముగా ఉత్సాహంగా అంటారు. వాక్యముతో అసలు ఉత్సాహం, ఉల్లాసం ఇక్కడే. మీకు ఈరోజు ఏం తెలిసింది? మన హీరో ఎవరు? మీరు ఆలోచించాలా? ఇప్పుడు కూడా ఉన్నారు. బిగ్ బాస్ చూస్తున్నారు ఇక్కడ ఎవరన్నా? నిజం చెప్పండి, అబద్ధం లేకుండా. బిగ్ బాస్ సీరియల్ వస్తుంది. మన బిగ్ బాస్ ఎవరు? మొన్నంటే ఒక అమ్మాయి గవ్వాలన నాగార్జున అంది. మన బిగ్ బాస్ ఎవరు? యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఒక గంట చెప్తాను, లేకపోతే ఇంకా టైం ఇంకా వెళ్ళిపోద్ది, సాయంత్రం అయిపోయింది, మళ్ళీ భోజనాలు మీకు పెట్టేయాలి. హల్లెలూయా. కాబట్టి మన నిజమైన హీరో ఎవరు? కాబట్టి మీరు రోజుకి ఫస్ట్ ఏం చేయాలి? ఆదివారం కంపల్సరీగా చర్చికి రండి, ఉదయాన్నే ప్రార్థన చేయండి, బైబిల్ ఉంచుకోండి. ఇది ఫస్ట్ మీకు చెప్పే. నేను నా 2.5 సంవత్సర ప్రయాణంలో నేను తెలుసుకుందేం తెలుసా? ఆది యందు వాక్యము నేను, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన శరీరధారియే కృపాసత్య సంపన్నుడు. మనం నేనే సాక్ష్యము. దోపదీప నైవేద్యాలు డాక్టర్ చెప్పాడు, తెచ్చిపోతాడు, తీసుకెళ్ళిపో అన్నారు. ఏం చేశాడు? అసలు నేను సాయిబాబా భక్తునండి బాబు. తిరుపతి 40 సార్లు గుండె కొట్టించుకున్నాను. మేము కాపు కులస్థలం,
వడ్డీ నాగేశ్వరరావు గారు, బాలాజీ, అసలు మేమంతే మా తరతరాలు మా భయంకర విగ్రహారాధికులం. ఈరోజు ఎంతమంది మారుతున్నారో తెలుసా? మా ఫ్రెండ్స్ ఈ వాక్యంతో సాక్ష్యంతో ఎంతమంది మారుస్తున్నారు తెలుసా? హల్లెలూయా. ఇదే చెబుతున్నా. మన హీరో ఎవరు? నేను భయంకరమైన మా నన్ను, కానీ నిజంగా తెలుసుకున్నా, అరే పాపం వాళ్ళు మన టికెట్లు పెట్టి నేనే బెనిఫిట్ షోలు వేసి మనమే వదిలించుకొని మనమే టీవీలు పెట్టేదానికంటే మన హీరో ఎవరు? యేసయ్యను గుర్తు పెట్టుకోవట్లా. 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి ఇచ్చారు? కళ్ళు లేని వారికి, కుష్టి రోగిని స్వస్థపరిచే దేవుడు. అసలు అన్నిటికంటే అద్భుతమైన విషయం తెలుసా? ప్రభులు వారు ఆదికాండంలో మనిషిని అతని చేతులతో పట్టుకొని నాసిక రంధ్రాల ఊది మనల్ని పుట్టించాడు. తక్కువ సృష్టిని మొత్తాన్ని ఒక్క మాటతో, సృష్టి యావత్తును, చతుష్పాత జంతువుల సృష్టి యావత్తునే మాటతో మనల్ని చేత్తో చేశాడంటే మనం ఎంత అదృష్టవంతులం. హల్లెలూయా. ఇది మరచొద్దు, ఇది మర్చిపోవద్దు. ప్రపంచంలో 8 కోట్ల ప్రజలుంటే అందరిని కూడా అతను చేత్తో చేశాడు. సృష్టి మొత్తాన్ని, సూర్యచంద్ర నక్షత్రాన్ని, చతుష్పాత జంతువుల్ని, మొక్కల్ని మొత్తం ఒక్క మాటతో. కాబట్టి మనం అంటే ఎంత ప్రేమ చెప్పండి? చాలా ప్రేమ. కాబట్టి మనం ఎట్లా ఉంటున్నాం? ఇక్కడ చర్చిలో ఈరోజు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారా, మగవాళ్ళు ఎక్కువ ఉన్నారా? పెద్దగా చెప్పండి. చెప్పారు కదా, నోరు గలవారు మాట్లాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చెవు గలవారు వింటున్నారు, కళ్ళు గలవారు చూస్తున్నారు, కానీ నోరు గలవారు, నోరు ఉందాం అందరికి ఎందుకు ఇచ్చాడు? మాట్లాడాలి. నోరు గలవారు. ఇక్కడ ఆడవాళ్ళు వచ్చారా, మగవాళ్ళు వచ్చారమ్మా? నిజమేనా? ఎందుకని మగవాళ్ళు రావట్లేదు? మీకు మీ మగవాళ్ళు అంటే కోపమా? ఇక్కడికి వచ్చిన సిస్టర్స్ మొత్తం కూడా, ఇక్కడికి వచ్చిన మీ భర్తలు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. మంది. ఎంతమంది వచ్చారు? మా ఆడవాళ్ళు 30 మంది, 40 మంది, 50 మంది. మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు? పరలోకము, మోక్ష గర్భము, హిందువులు స్వర్గం అంటారు. 2 భూలోకము, తల్లి గర్భంలో ఉండి భూమి మీద ఉంటాం. 2, 3 పాతాళం. ఎన్ని? పరలోకము, భూలోకము. మనం ఎక్కడికి వెళ్దాం? చర్చికి ఎందుకు వచ్చాం? మోక్ష మార్గం, జీవ మార్గం. అంతేనా? లేకపోతే ఊరిని చందాలేసి పాస్టర్ గారు చెప్పిన వెళ్ళి ఆదివారం షికారుకు వచ్చామా? అంతేనా? పెద్దగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇదే సౌండ్ రావాలి. నేను ఇక్కడికి వచ్చింది నేను గొప్పగా చెప్పుకోవటానికి కాదు. నా వాచ్ 4 లక్షలు ఉంటుంది, 3 లక్షలు. మెల్ల వస్తువులు కానీ, మా ఇల్లు కానీ చూస్తే కోట్లు ఉంటుంది. హాయిగా వేసుకొని సెంట్రల్ ఏసీలో 2 కార్లు కూర్చొని హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటా. దానివల్ల ఏముంటుంది? ఎందుకు వచ్చాను ఇక్కడికి? మీతో పాటు మిమ్మల్ని అందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి? మీతో పాటు మీ పిల్లల్ని, మీతో పాటు మీ భార్యాభర్తల్ని, మీతో పాటు మీ అత్తల్ని, మీతో పాటు మీ తోడుకోడల్ని, మీతో పాటు మీ అమ్మల్ని, మీతో పాటు మీ వదుల్ని, మీతో పాటు మీ పుట్టినింటి వారి, మెట్టింటి వారిని. అందుకే వచ్చామా? ఇంకోటి ఉంచుకొచ్చామా? అంతేనా? సరే. ఇప్పుడు ఎందుకని వచ్చారు? ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఎందుకు వస్తున్నారు? మీ మగవాళ్ళు అంటే కోపమా? ఎందుకని అట్లా ఒక ఆదివారం? నేను చెప్తున్నా, 100కి 99 మంది మగవాళ్ళు స్వర్గానికి వెళ్ళరు, పరలోకంకి వెళ్ళరు. రాసుకోండి, లాక్ చేసుకోండి. నేను అనుకుంటున్నాను ఆడవారికి మగవాళ్ళు అంటే కోపమే అనుకుంటున్నాను. కోపమా లేదా? మరి ఎందుకు రమ్మంటే ఏమంటున్నారు చెప్పండి? అసలు మామూలుగా మాట్లాడుతున్నా. వాళ్ళని తీసుకురాడమ్మా. ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు? అందరికి పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు వచ్చారు? దేవుడు వస్తాడు. ఇప్పుడు వస్తే ఎత్తబడే సంఘంలో ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్తాం. మీ మగవాళ్ళు వెళ్తారా? ఫస్ట్ ఎందుకు వెళ్ళాలంటే, మా బాబా అమెరికా వెళ్తున్నాడు. అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలి వాళ్ళకి? వీసా, రైట్. తర్వాత ఫ్లైట్ టికెట్. మీరు ఇక్కడి నుంచి రేషన్ తీసుకుంటే ఏం కావాలి మీకు? రేషన్ కార్డు. హాస్పిటల్కి వెళ్తే డబ్బు లేకుండా ఊరినే చూస్తారా? ఇక్కడ నుంచి చీరాలు వెళ్తే ఏం కావాలి?
డబ్బు కావాలి, ఆటోలో వెళ్తాను. దేనికైనా తీసుకోవాలంటే ఈరోజు ఆధార్ కార్డు కావాల్సిందే లేదా? భూమి మీద ఎన్ని అవసరమైతే పరలోకంకి వెళ్తానికి ఏం అవసరం? ఆయనకి ఏం కావాలి? ఫస్ట్ ఎస్, రక్షణ. నిజమైన దేవుడు యేసు ప్రభులు వారు రక్షణ అంటే ఈయన నిజంగా మా కోసం చనిపోయి, సిలువు మానమే చనిపోయి, జీవం గల దేవుడు మన కోసం ఉన్నాడు, ఈయనే రక్షకుడు అని చెప్పి ఫస్ట్ రక్షణ. తర్వాత మారు మనసు అయ్యా, తర్వాత పాస్టర్ గారి దగ్గర బాప్తిజం. ఈరోజు ఎంతమంది బాప్తిజం చేసుకున్నారు? దేవుడు మీ పిల్లలందరిని ఆశీర్వదించును గాక. ఆయన మేఘారుడై వస్తే మేఘాల మీద మీరు ఎక్కేవారు ఉండను గాక. 100 మంది ఉంటాం, 100%. అది నిజమైన చర్చి. యోహాన్ సియోను ప్రార్థనా మందిరం, ప్రశాంత్ బాబు గారి చర్చిలు. అది ఎంతమంది మీ భర్తలు ఎంతమంది తీసుకున్నారు? తర్వాత ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే రైపలా రావాలి. ఆయన శరీరం తిని రక్తంలో పాల్గొంటే ఆయన వచ్చే వరకు కూడా ఓహో ఈయన మా కోసం ఇది ఉన్నాడని చెప్పేసి ఆయనకి మనకి మధ్యలో కంపల్సరీగా ఏం తీసుకోవాలి? ఈ 3 లేనిదే పరలోకంకి వెళ్తామా? మీరు ఎన్ని పాటలు పాడండి, ఎంత చేయండి, అది కూడా చేయాలి. పాటలు పాడాలి. కానీ ఇది దానికంటే ముఖ్యంగా ఒకళ్ళు రాలేరు అనుకో, మీ మగవారు ఏమంటారు? రాలేరు అనుకో, ఏం చేయాలి? పాస్టర్ గారితో ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకోండి. ఇంటి దగ్గర కూడా బళ్ళు ఇస్తారు, రొట్టిస్తారు. ఓకే. మరి ఎట్లా మీ మగవాళ్ళు రావట్లేదు? ఎవ్వరు లేరు, అన్ని చర్చిలు అంతే, మగవాళ్ళకి లేదు. చూడండి, ఒకటి మీకు పరిశుద్ధ గ్రంథం నేను చూపిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31. గబాబు చదవన్నమ్మ, టైం అయిపోయింది. ధనవంతుడు ఒకడు ఉండెను, అతను ఉదారంగా బట్టలు వేసుకొని, సన్నపు నార బట్టలు వేసుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. లాజరును దగ్గర వాడు కుడుపులతో నిండివాడే. అతను బల్ల మీద పడి రొట్టె ముక్కలను అంతేకాక ఆ దరిద్రుడు చనిపోయిను. చెప్పమ్మా. దేవదూతల చేత అబ్రహాము కుడి పార్శ్వమునంటే పరలోకము, అబ్రహాము కుడి పార్శ్వమున దరిద్రును తీసుకుని వెళ్ళిపోయాడు. లాజరును ఒక దరిద్రుడు ఉన్నను, ధనవంతుడు ఒకడు ఉండను. అతను ఉదారంగా బట్టలు, సన్నపు నార బట్టలు తీసుకొని తినుము, సాకుము, సుఖించుము, ఇయ్యే డబ్బులు, ఇది మన మగవాళ్ళు వాళ్ళే. ఎందుకు రాట్లా? ఇదిగో ప్రపంచము, ఇదే నాకు బిల్డింగ్ ఇచ్చారు, ఇదిగో నాకు ఇచ్చారు, నా బోట్ ఇచ్చారు, నాకు కరెంట్ ఇచ్చాడు, నాకు ఇది భూ ప్రపంచంలో ఇదే చాలు. ధనవంతుడు ఉన్నాను, ఉదారంగా సన్నపు నార బట్టలతో ఉన్నాడు. వాడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడమ్మా? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బహుగా చాలు. ఇప్పుడు ఈ 2 ఉపమానాలు నేను కాదు మాట్లాడుతున్నా, యేసు ప్రభువారు. ధనవంతుడు ఒకడు నేను సన్నపు నార బట్టలతో, అతను చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో. లాజరు ఒక దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? మరి ఏంది? లాజర్కి డబ్బులు లేవు, తింటానికి కూడా తిండి లేక కుక్కర్ నాగితే రొట్టె బొక్కలు తీసుకుని తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాడు? మరి ఎందుకు వెళ్ళాడు? కీర్తనలు పాడాడు, గుడికి వచ్చాడు, సియోను ప్రార్థనా మందిరంకి వచ్చాడు. ఈ ప్రార్థనలు వాటిలో క్రమంలో తక్కువగా ఉన్నాడు. దరిద్రుడు అయినా కూడా శరీర క్రియలు ఇక్కడ అన్నీ కాదు. మన రాజ్యము 3 లోకాల్లో. మన రాజ్యం ఏం తెలుసా? పరలోక రాజ్యం. మరణం జాతస్య ధ్రువం. మరణం జాతస్య ధ్రువం. పుట్టిన ప్రతి మానవుడు, మనం బతికితే 70 సంవత్సరాలు, అధికాశ అయితే అది కూడా ఎక్కువే. కానీ మనం చనిపోతే, మన పాతి పెట్టబడితే 17 రోజులు ఎముకలు కుళ్ళి అయిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి వెళ్ళాలి? ఇది మీకు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. మరి మన మగవాళ్ళు వెళ్తారా? ధనవంతులాగా రమ్మంటే చర్చికి రావట్లేదు, 1 గంట వస్తున్నారా? నేను ప్రార్థన చేస్తే మా ఇంటి ఎదురు ముస్లిం ప్రవక్త ఉన్నాడు. ఆయన మహమ్మద్ హుస్సేన్ గారు అంకుల్. ఆయన నల్ల దారాలు కడతాడు.
వాళ్ళ మనవరాలకి జ్వరం వస్తే ఆ మనవరాలు ఇక్కడికి వచ్చింది తీసుకొని. అమ్మా మనం ఇది కాదు కదంటే, లేదండి మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన చేస్తే అని చెప్తే, ఆయనకి ఆ అబ్బాయికి ప్రార్థన ఆత్మతో సత్యం చేస్తే ఇప్పటి వరకు కూడా జ్వరం రాలి. హల్లెలూయా. ఎవరిని? ఒక అన్యుణ్ణి. ఇప్పుడు అన్యునిగా దేవుని గుర్తు తిరిగిన బిడ్డండి. ఒక ఆమె అడిగింది మొన్న చిన్నగన్యాంలో 20 మంది స్త్రీలు ఉంటే 16 మందికి 20 సంవత్సరాలు ప్రెగ్నెంట్ లేడు కూడా ప్రెగ్నెంట్ వచ్చింది. 10 మంది అమ్మగారులాగా ఆత్మ వచ్చింది. 8 మందికి రాలా. ఇక 8 మంది ఎట్లా ఉంటుందో తెలుసా? నేను వెళ్ళి రెండో రోజు చెప్తాను. దానికి వెళ్తే ఇట్లా గోసి కట్టేసి, ఏందయ్యా నువ్వు చెప్పేది? అన్నిటి ఏంది నువ్వు చెప్పేది? మాకు ఏమి రాలా ఉంది. నేను ఎమ్మటిని దేవుడితో ప్రార్థన చేస్తే చెప్పాడు, ఏం పర్వాలేదు నువ్వు మాట్లాడు, నేను మాట్లాడేది అన్నాడు. అమ్మా మీరు చర్చికి ఎప్పుడెప్పుడు వస్తారన్నా? వస్తాం. ఎప్పుడు వస్తారంట? క్రిస్మస్కి అంట, క్రిస్మస్కి, ఈస్టర్కి, జనవరికి అంట. ఎన్నిసార్లు వస్తారు? క్రిస్మస్కి, ఈస్టర్కి, జనవరికి. ఎన్నిసార్లు తింటారు రోజుకన్నా? ఉదయం 7ంటికి, మధ్యాహ్నం 12ంటికి, సాయంత్రం 7ంటికి, మళ్ళీ ఉదయాన్నే 7ంటికి బాత్రూమ్ కూడా వెళ్ళిద్దంట. గాలి ఎన్నిసార్లు తీసుకుంటున్నామన్నా? 24 గంటలు ఆక్సిజన్. మరి ఆమెను అడిగా, మరి అన్నం కూడా క్రిస్మస్కే తిను, ఈస్టర్కే తిను, జనవరికే తిను. గాలి కూడా సంవత్సరానికి 3 సార్లు తీసుకుంటే వెళ్ళిపోయింది. చర్చికి రావాలి, అడగాలి. దేవుడు నాకు జరగకపోతే, మా బాబు మొన్న ఉద్యోగం రాకపోతే దేవుడితో ఫైట్ చేశా. ఏందయ్యా నువ్వు ఏందని కూర్చోబెట్టుకున్నాను, మాట్లాడాను, ఇచ్చాడు. అట్లా అంత ఆత్మీయ సంబంధం పెట్టుకున్నారా మీరు? అసలు ముందు చెప్పండి, మీ మగవాళ్ళు ఇక్కడికి ఎందుకు తేటలేదు చెప్పండి ఆన్సర్. 365 రోజులు వేట ఉంటుందా? మొన్న ఇదే అడిగింది ఆమెను అడిగా. 1 గంట ఆదివారం వేటకి వెళ్ళినప్పుడు అది మన జీవనం కాదంటలా. తర్వాత వస్తున్నారా? వేటకెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ వేటకెళ్తున్నారా? వేటకెళ్ళిన తర్వాత ఆదివారంలో ఎంతమంది ఉన్నారు? మనస్సాక్షి చెప్పుకోండి. అని మీకు కొంచెం బాధగానే ఉంటుంది. కింద ఏముండదు తెలుసా? పొల్లు కొరుకుట, ఏడుపులు, పెడబొబ్బులు. అగ్ని ఆరదు నేర్పండి మీ మగవాళ్ళకి. పొల్లు కొరుకుట, ఏడుపులు, పెడబొబ్బులు. నన్ను కొన్ని సంఘాలు రానిట్లేదు తెలుసా? ఎందుకంటే నేను ఏం చెబుతాను సార్? జీవము గల వాక్యం చెబుతా. మీకు స్వస్థ వచ్చింది పోండి, మీకు అది వచ్చింది పోండి, మీరు సైకిల్ తర్వాత కారు కొన్నారు పోండి, కారు కొన్నారు బాగు. నేను ఇక్కడికి ఎత్తుకొచ్చాను. నాతో పాటు క్రీస్తులో ఉన్నప్పుడు మీ అందరూ కూడా, మీ పిల్లలు ఇక్కడ వాక్యం సాక్ష్యం చెప్పాలి. మీ పిల్లలు అక్కడ కలుసుకోవాలి లేదా? ఆ వాక్యం చెప్పాలా? నేను ఊరిని మసిబూసి మారేడుకాయలు చేయాలా? నీతో పాటు మిమ్మల్ని నిత్య రాజ్యంలోకి తీసుకెళ్ళాలా? మీ మగవాళ్ళు రాకపోయినా పర్వాలేదు, మీరు రక్షించబడాల అవసరం లేదు, మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే మీ మగవాళ్ళు వస్తారని చెప్పాలా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈరోజు? చూసా, ఏరి మా సోదరులు ఏరి వచ్చే ఆదివారం తీసుకొస్తారా? తీసుకొస్తామని వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తే కొడతారేమో, కొట్టించుకోండి, తన్నిచ్చుకోండి. నేను ఒకటే అంటున్నా, కింద ఏడుపులు, పండ్లు కొరుకుట, ఇది నేనుగా చెప్పింది, బైబిల్ చెప్పింది. రవిశంకర్ పాస్టర్ గారు అయితే ఈ పాటికి అందరూ మామూలుగా చిత్తకొట్టుడు కొట్టేవాళ్ళు మమ్మల్ని. మీరేం కొట్టేవాళ్ళు? నిజం ఇది. 1 గంట రండి, కుదిరినప్పుడు కాదు, వేట లేనప్పుడు రండి. లేకపోతే మీ ఇంటికి వెళ్ళి పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మతో ఎంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు? ఎవరు చేసుకోరు. ఒకళ్ళు నిన్ను, నీ పిల్లలను, మీ ఆయన్ని, మిమ్మల్ని అందరిని కూడా దేవుడు ఆయన పరలోక రాజ్యం నిత్యవాసంలో మీరు నివాసం ఉండురుగాక. ఇది వాక్కు, ఖచ్చితంగా ఉంటాం. మరి అలాంటి దేవుళ్ళని మనకు వద్దా ఈరోజు? నాకు అర్థం కావట్లే, ఏమంటారు వాళ్ళు? రారు, పోరాడాలి. ఒకప్పుడు నమ్మేవాళ్ళని మగవాళ్ళు పెత్తనం. ఇప్పుడు ఏం కాదు, ఆడవాళ్ళు కరాటీలు బాగొచ్చు, మగవాళ్ళు నుంచుంటే నుంచో, కూర్చుంటే కూర్చో. చెప్పాలమ్మా, చెప్పాలి. రాకపోతే వాళ్ళు ఉత్తరవాదులు అవుతారు, వాళ్ళ కర్మ. ఖచ్చితంగా పలుగురుగుట, ఏడుపులు. అక్కడ అంటాడు, ఈ వాక్యం మొత్తం టైం లేదు చెప్తున్నా. అమ్మ నేను చెప్పేస్తాను తల్లి. తండ్రి అయిన ఏమవుతుందంటే, ధనవంతుడు ఏమన్నా నరకంలోకి వెళ్తాడు,
లాజర్ వెళ్ళిన తర్వాత వాడికి మంచి నీళ్ళు అవుతాయి ధనవంతుడికి. అయ్యా నాకు ఒక్క చుక్క నీరు అంటే మీకు మాకు మధ్య అగాధం ఉంది. అమ్మో అంటాడు, నువ్వు కింద అయితే నీ ఇష్టానుసారంగా బ్రతికావు. పాస్టర్ గారు చెప్పినారు, మేము చెప్పిన ఎలా ఏమంటారు, కింద నా 5 సోదరులు ఉన్నారు వాళ్ళకి చెప్పంటే మేము చెబితేనే కింద మోషే లాంటి ప్రవక్తలు ప్రశాంత్ బాబు గారు మేము చెబితే అంటున్నారు రండి 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 అంటే ఇలా చెప్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత రేపు ఈ వాక్యాన్ని పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పాడు మీకు దేవుడు పాస్టర్ గారు, అది గుర్తుపెట్టుకున్నారు. చాలామందికి కాకెత్తికిపోయింది. నేను చెప్పి వెళ్ళిపోతాను, కానీ మన పిల్లల రక్షణలోకి వెళ్ళాలి. మనోళ్ళని ఒక గంట ఎట్లా తెచ్చుకోవాలి చర్చికి? ఆత్మదేవుడు మన పిల్లల్ని, మన అత్తల్ని, మన తోడుకోడల్ని ఫస్ట్ రోస్ట్ ఫ్రై అయ్యేది మీరే. చెప్పండి, చెప్పకపోతే రాకపోతే ఉత్తరవాదులు ఆరే. మీరు ఎంతమంది అత్తల్ని కోడళ్ళని ఎమ్మడి పెట్టుకొస్తున్నారు? తల్లి కూతుర్లు వస్తున్నారు, కొడుకులు పిల్లల్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఏం చేయాలి? చర్చికి ఒక్క ఆదివారం రావాలి. హల్లెలూయా అంటాడు. మంచి నీళ్ళైతే మీకు మాకు మధ్య అగాధం ఉంది, అటోలు వస్తానికి లేదు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయాడమ్మా. నేను 100% దేవుడి కుటుంబాషణ. అరే కొడుక ఒక్క చుక్క మంచి నీళ్ళు ఏంటి ఎంత బాధగా ఉంటుంది ఆ ప్లేస్లో, మన పిల్లలు కానీ మన భర్తలు కానీ. నిజమే కదా, కింద మోషే లాంటి ప్రవక్తలు తింటుంటే వీళ్ళు వింటలేదు, మేము చెబుతుంటే వింటలేదు. అమ్మ చిచ్చికి తీసుకురండి మగవాళ్ళు అంటే వింటలేదు. మీరు ఆ టైంకి వస్తారు, వింటారు, ఏదో ఆచార వ్యవహారంకి వెళ్తున్నారు. కానీ దేవుడు, నేను చెప్తున్నా ఏలియా, నేను ఈరోజు ప్రార్థన చేస్తాను, మీకు ఇక్కడే ఛాలెంజ్ చేసి వెళ్తా. ఎవరికన్నా నడువు నొప్పులు కానీ అయ్యుంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఏదన్నా దురాత్మ శక్తిని నేను పట్టుకుంటే వెళ్ళకపోతే నేను బైబిల్ ఆపేసుకుంటా. హల్లెలూయా అంత కాన్ఫిడెన్స్గా ఏలియాలాగా చెప్తున్నా. మరి మీరు ఎందుకు రారు? మీ పిల్లల్ని మీరు, మనకు నిజంగా చెప్తున్నాను, దేవుడిచ్చిన కృప ఈ ప్రపంచంలో నేను చూసింది ఒకటే. 350 కోట్ల మంది, 700 కోట్లలో 300 కోట్ల మంది దేవతలు వీళ్ళు ఉన్నారు. ఏమి లేదు, మన దేవుడు యేసుప్రభు వారు అందరివాడు కొందరివాడా? నేను ఈరోజు ఇక్కడ వచ్చి చెప్తున్నానంటే నాకు డబ్బు ఉంది, పరపతి ఉంది. ఎంఆర్ వాళ్ళు, డిఎస్పీలు, మినిస్టర్లు కూడా కొంతమంది నా ముందు కూడా కూర్చోరు. నేను ఇప్పుడు అడిగితే ఏ పోస్ట్ అయినా ఇస్తారు. ఎందుకు చెప్తున్నాను? ఆత్మలు పైకి తీసుకెళ్ళినప్పుడు దేవుని గుర్తిరిన తర్వాత అతి సీక్రెటివ్ అని పెడతాడు. పాస్టర్ గారు మీరు ఎంతమంది ఆత్మలు తీసుకొచ్చారంటే ఇంతమందిని అంటా, నేను ఎంతమంది చెప్తారు. మీరు ఏం చెబుతారు? చికెన్ తీసుకొచ్చాను, మటన్ తీసుకొచ్చాను చెప్తారా? మేము ఎంతమందిని రక్షించినా జీవగ్రంథంలో మా పేరు ఉంటుంది. మీరు ఒక్క ఆత్మని పక్కింటి వాళ్ళ, మీ ఇంట్లో ఒక్క ఆత్మని తీసుకొచ్చినా కూడా జీవగ్రంథంలో దేవుడి పక్కన ఉంటారు. హల్లెలూయా అదే నా తాపత్రయం. ఎంతమందిని మనం ఈరోజు రక్షించుకోగలుగుతున్నాం ఈ ప్రపంచంలో? 800 కోట్ల మందిలో. లాజరు ధనవంతుల్లాగా ఉంటున్నాము. ఎందుకని మీ మగవాళ్ళు రాట్లా? ఎందుకు రాట్లా? ఈ పిల్లల్ని ఎందుకని రక్షించుకోవట్లా? ఒక్క పూట మనం 2.5 గంట ఖర్చు పెట్టాలి రోజుకి. నేను అంటుకుందో తెలుసా, దేవుడు ఆదివారం 1 గంట, 4 వారాలు 4 గంటలు, 12 ఆయన కోసం. పాపం మనకి అమ్మా వెలుగు ఉంది. ఈరోజు ఒకటే చెప్తున్నా సార్, కరెంట్ వస్తుంది, మీరు మీటర్కి బిల్లు కడుతున్నారా లేదా పాస్టర్ గారు? కరెంట్కి, మీ ఇంట్లో కరెంట్కి బిల్లు కడుతున్నారా? మన దేవుడికి ఎంత బిల్లు కట్టాలి? సూర్యుడినిచ్చి ఎంత వెలిగిస్తున్నాడు ఉదయం పూట. కరోనా అప్పుడు ఆక్సిజన్కి లక్షలు కట్టా, ఇప్పుడు కూడా లక్షలు కడుతున్నాం. ఇప్పుడు వచ్చిన ఫ్రీ గాలికి ఎంత డబ్బు కట్టాలి? ఎంత విస్తారమైన నీళ్ళు ఇస్తున్నాడు ఆయన, ఎంత డబ్బు కట్టాలి ఆయనకి? చెప్పండి. అసలు కృతజ్ఞత ఉందా మనకి? వాటర్ బాటిల్ 20 రూపాయలు, కానీ మనకు దేవుడు ఉచితమైన నీళ్ళు, ఉచితమైన వెలుగు. అది గుర్తుంచుకోవాలి. ఆయన సృష్టించిన సృష్టాన్ని పూజిస్తున్నాము, సృష్టికర్తనే ఈరోజు మర్చిపోతున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి ఇంకా అది డెప్త్లోకి వెళ్తే ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి టైం లేదు నాకు, 3 గంటలు పడుతుంది. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ మీ మగవాళ్ళని ఎంతమందిని తీసుకొస్తారు చెప్పండి నాకు, చేతులు లేపండి. నెక్స్ట్ ఆదివారం వస్తా.
ఎంతమంది మగవాళ్ళు వస్తారు? తీసుకొస్తారా? ఒక్కళ్ళు లేపరు. ఎందుకు అర్థం కావట్లా? నేను చెప్పే కదమ్మా, మీరు రాసుకో, ఈరోజు డైరీలో డేట్ వేసుకో. రేపు మనం పరలోక రాజ్యములో మీ మీరు పిల్లలతో మనందరూ నిత్య నివాసం ఉండును కాక, మీ పిల్లలు ఆశీర్వదించబడగాక, 1000 సంవత్సరాల పాలనలో మీరు ఉండును కాక, తర్వాత తీర్పులో మనం వండుకున్న ధవల సింహాసనం మీద ఆయన కుడి పార్శ్వం మీద దేవదూతలతో పాటు నిత్య రాజ్యంలో నిత్య వారసులుగా ఉండును కాక. అంతే, రాసుకోవటం అంతే. మళ్ళా చెప్తున్నా, ఇంక చెప్పి మీ ఇష్టం. నెక్స్ట్ ఎంతమంది మగవాళ్ళు, లేకపోతే మగవాళ్ళు తేని ఆడవారిని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ పిల్లల్ని, వారి అత్తమామల్ని, తోడుకోవడాన్ని ఎంతమందిని తీసుకొస్తారు? 2 లేపి రక్షణ పొందారు. మీకేదో వాళ్ళు పళ్ళు కొరుకుట, ఏడుపులు పెడబబ్బులు ఇష్టంగా ఉందేమో. ఇంకా దీనికి ఎంత ఎక్కువగా పోదలుచుకోవాలి. ఎక్కువ పోదైతే నెక్స్ట్ సార్ వస్తానని చెబితే ప్రశాంత్ బాబు గారు రవిశంకర్ని నెక్స్ట్ సార్ రానిస్తారు. నన్ను అదిగో అసలు రాని నేను చెబుతానే ఉన్నా. రానిస్తారు, రానిరా? నేను వాక్యం చెప్పాలనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండమ్మా. నెక్స్ట్ రావాలా? ఇంతటితో ఆపేస్తాను, ఇంకా చాలే. ఈ వాక్యం వదిలేస్తా, ఎందుకంటే పాపం ఇంకా ప్రెస్ చేశాను. మగవాళ్ళు రారు, మమ్మల్ని వీపు విమానం మూత మోగిస్తారు. వీళ్ళు తప్పదు, పళ్ళు కొరుకుట, ఏడుపులు పెడబబ్బలు తప్పదు. నేను అది మీ ఇష్టం. ఇట్లా ప్రసంగం నేను చెప్పింది చాలామందికి నష్టలా. నేనేం చెప్తున్నానంటే, మీరు కూడా నిత్యరాజ్యం దేవుని పక్కన ఉండాలి. మీ పిల్లల 1000 సంవత్సరాలు ఆశీర్వదిస్తాడు. తెలుసా మీకు మన దేవుడు? అసలు నాకు వచ్చిన 2.5 సంవత్సరం నేను తట్టుకోలేకపోతున్నా. ఆయన ఉచిత కృప 2.5 సంవత్సరంలో నేను చేస్తుంటే నేను అసలు ఆయన ప్రేమ కృపని తట్టుకోలేకపోతున్నా. ఎంత ఆశీర్వాదం తెలుసా నిజంగా. పిల్లలు నాకు అనిపిస్తుంది. హల్లెలూయా. సరే, ఇట్లా ఉంటే ఇంకా అది సబ్జెక్ట్ పక్కన పెడదాం. ఎందుకంటే అందరూ కొంచెం కోపంగా చూస్తున్నారు. కొంచెం నవ్వుతా చూడండి. హల్లెలూయా. పోతే నాకు ఇట్లాగే 40 సంఘాల్లో వాక్యము సాక్ష్యం చెబుతుంటే కిడ్నీలో 14 mm ఎంత పెద్ద స్టోన్ వచ్చింది. అది కిడ్నీలో నుంచి యూరిన్ బ్యాటర్ పాస్ పోసుకుని దాంట్లో ఇరుక్కుపోయింది. ఎమ్మన్నే ఫోరెన్సిక్కి వెళ్తే, బాబు అసలు ఇది ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు కాదు ఎంతంటే. అప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంటే నేను బుధవారం ఆదినారాయణపురం బర్నబాస్ గారి చర్చిలో సాక్ష్యం వాక్యం చెప్పాలి. ఇక దేవుడితో ఫైటింగ్. కూర్చున్నా, ఏందయ్యా బాబు నువ్వే దింపావు, నాకు ఈ బాధ ఏంది? లేదు ఇది నీకు ఎప్పటి నుంచో ఉంది, అసలు నా శక్తి ఏందో నీకు చూపిస్తానికని మాట్లాడి, నా శక్తి ఏందో నీకు చూపిస్తానికని చెప్పి బుధవారం వాక్యం సాక్ష్యం చెప్పాలి. ఆదివారం సాయంత్రం 6ంటికి కొత్త లేటెస్ట్కి వచ్చినాయండి. గన్తో పేల్చేశారండి ఆ స్టోన్ని. ఇన్ని రాళ్ళు వచ్చినాయి. మా మిసెస్ కచ్చిఫ్లో పోశారు. దేవుడి తంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, పూర్తిగా నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు నా శక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు నా శక్తితో. నిన్ను పూర్ణ ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో. ఆరాధించు
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదను. అధికముగా ఆరాధించు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యెహోవా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యెహోవా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యెహోవా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అద్భుతం అమ్మ తల్లి. 3 ఆత్మదేవులు, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈ లైన్ మొత్తం ఈ తల్లులకి మొత్తం ఆ బాబు సోదర నీ పేరేంటి, దేవుడిని నమ్ముకో పిల్లి విస్తారముగా కొమ్మరించాడు. మొత్తం సగం మందికి ఆ చీరలో కూర్చున్నారు. ఆమె కూడా ఆత్మదేవుడు ఆశీర్వదించాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు అద్భుతం జరిగింది. నాకు ఏ చర్చిలో కూడా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు మన దేవుడు ప్రశాంత్ బాబు గారి చర్చిలో మిమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా నేను ఒక 3 వాక్యం సాక్ష్యం అయిపోయింది. నేను ప్రసంగంలో 3 చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. అయిపోయింది టైము. నాకు ఒక్క 10 నిమిషాలు సమయం ఇవ్వగలరా? మీరు చెబితేనే పాస్టర్ గారు ఓకే అంటారు, అమ్మగారు అంటారు, కానీ మీరు చెప్పాలి. ఒక 15 నిమిషాలు నాకు టైం ఇస్తారా? మీరు చెప్తేనే ఇది మాట్లాడతా. చెప్పాలి అందరూ. చెప్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తాలి అందరూ. కరెక్ట్గా 10 నిమిషాల్లో క్లోజ్ చేసేద్దాం. హల్లెలూయా. పాస్టర్ గారు 12 అన్నారు, అయ్యగారు ఒక 10 నిమిషాలు క్లోజ్ చేసేద్దాం. ఓకే. నేను దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఈ వచనంతోనే ఇప్పుడు దాదాపుగా 150 నుంచి 400 మంది దాకా మార్చా. ఈ వచనం ఏంటంటే చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం లాస్ట్ లైన్ చదవండి. యెషయా 56:7 లాస్ట్. త్వరగా చదవన్నమ్మా, టైం అయిపోయి. లాస్ట్ లైన్ చదవమ్మా. నా మందిరము సమస్త జనులకు. అందరు చెప్పండి, అందరు చేతులు పెట్టమని చెప్పండి. యెషయా 56 లాస్ట్లో ఉంటారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. చాలామంది ఇది చదువుకుంటారు. నేను దేవుడి దృష్టిని నన్ను ఆకర్షించింది ఇదే. నాకు ముస్లిం సోదరులు ఉన్నారు, హిందూ సోదరులు ఉన్నారు. ఈ అంశంలో డిబేట్లో కూర్చున్నా, మాట్లాడుతున్నా. ఏమన్నాడు మన దేవుడు? నా మందిరము అందరి జనులకి ఇది ప్రార్థనా మందిరం. సియోను ప్రార్థనా మందిరము, ప్రశాంత్ బాబు గారు చర్చి అందరికీ. కరెక్టే కదా? అవునా కదా? అవును. ఆడవారికి ముస్లిమ్స్ మందిరం మసీదులో ప్రవేశం ఉందా? పెద్దగా చెప్పాలి. మీకు ఆడవారికి ముస్లిమ్స్లో ప్రార్థనా మందిరంలోకి అవకాశం ఇస్తాడు దేవుడు? ఆడవారిని అయ్యప్ప దగ్గరికి వెళ్తానికి అవకాశం ఇస్తాడా? ఆడవారు 3 రోజులు ఋతుమతులు అవుతాడు.
అది మామూలు ప్రకృతి సహజం. గుళ్ళోకి రాణిస్తారా? ఆడవారిని కొన్ని విగ్రహాల శక్తి దేవతల దగ్గరికి రాణిస్తారా? మసీదుకి రానిరు. మూడు ఋతుమతులు అయితే రానిరు. అయ్యప్ప దగ్గరికి ఏమంటాడు? ఇది నా మందిరము సమస్త జనులకు. ఎవరైనా సరే ఒక హిందువుని, ఒక అన్యుణ్ణి ఈ పులిపీఠం బలిపీఠం మీద సాక్ష్యం వాక్యం చెప్పించాడు. హల్లెలూయా. నేను గుడికి వెళ్తా, సుగంధంతో మంచి నీళ్లు 200 కుమ్మరించుకొని వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి దొరికినా కూడా గుడిలోకి అడుగు పెట్టనీయలేదు, గర్భగుడిలోకి. ఇది బలిపీఠంలోది. ఆడవారు ఋతుమతులైనా సరే, ఏదైనా సరే, జీవము గల వాక్యం చెప్తానికి కమింగ్ టు మీ అందరికీ మన మందిరంలోకి అవకాశం ఉందా లేదా? అది నా మందిరము సమస్త జనులకు. హల్లెలూయా. ఆయన మహింపరచండి. హల్లెలూయా. చూసారా, మన దేవుని మందిరం. ఆడవాళ్ళకి ప్రవేశం లేదు చాలా గుళ్ళో, మసీదుల్లో లేవు. కానీ ఇక్కడ అందరికీ ఒక మతం లేదు, కులం లేదు. ఆయన క్రైస్తవుడు అంటే సకల సౌభ్రాతత్వం, మానవత్వం, నిన్ను పొరుగువారిని ప్రేమిస్తమే క్రైస్తవత్వం నేను తెలుసుకున్నా. మా నాన్నగారు చనిపోయారు. చనిపోతే నన్ను 15 రోజులు కింద వండుకోబెట్టారు. గుళ్ళోకి 6 నెలలు రానిలా. 6 నెలలు దీపదూప నైవేద్యం లేదు. ఏమండి, మనం అన్నం తింటాం. అన్నం తింటే ఆడకపోయింది, కడుపులోంచి 7ంటికి ఆడకపోయింది. కడుపులో ఉన్నంతవరకు మామూలుగా ఏమంటారు, బయటికి పోగానే చీ అంటాం. కడుపులో ఉన్నంతవరకు అమ్మమ్మో నువ్వు చచ్చిపోయి పట్టుకోవద్దు అంటాం. వాళ్ళు ఏం దేవుళ్ళు? మనమైతే ఆదరిస్తాము, తీసుకొచ్చి బాడీని ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేస్తాము, ఆదరణ ప్రార్థన చేస్తాం. ఎవరైనా లేరు. ఆయన కుష్టివేదతో వాసం వచ్చిన వాళ్ళు కూడా ఆయన స్వస్థపరిచిన దేవుడు. రక్తస్రావం గల స్త్రీని పట్టుకున్న దేవుడు. యేసుప్రభు వారు అందరవాడ కొందరువాడు. అపోస్తుల కాలం 10:30 యేసుప్రభు వారు వాడరేవులో 220 దేవుళ్ళు, ప్రపంచం మొత్తం కూడా 3500 మంది దేవుళ్ళు ఉంటాడు. యేసుప్రభు వారు అందరవాడు. అంతే. ఎవరినండి సమస్త జనులకు. ఇది అది అక్కడ నమ్మే నిజంగా కదా. దాంట్లో ఉంటే చూడండి, కీర్తన 115:4-7. వారి విగ్రహములు వెండి బంగారములు, అవి మనుష్యుల చేతి పడిన కళ్ళుండి, చెవులుండి, నోరుండి. ఎందుకు? అవి చేసిన వారు 115 కీర్తనలో ఉంటుందమ్మా. పాస్టర్ గారు ఒకే ఒకరి వాటిని చేయువారినందరూ, వాటి ఎందుకు నమ్మిక ఉంచి వారినందరూ. వారి విగ్రహములు వెండి బంగారాలు. మా పేరాల్లో కొడితే మా బాలాజీ నేను పంచుకున్నాం. ఎడం బాలాజీ మా సోదరుడు, వాళ్ళ తమ్ముడు ఒకడు ఉన్నాడు, పిన్ని కొడుకు. నేను ఇప్పుడు వెళ్ళి చూడండి, పెద్ద క్రాస్ పెట్టి ఉంటుంది. లోపల మొత్తం పడేస్తే 2.5 బళ్ళైనాయి విగ్రహాలు. కానీ మొత్తం తీసి పడేసా కంప్యూటర్ స్థితిలో. దాని మీద క్రాస్ పెడితే అక్కడ వాళ్ళందరూ నంజుల్ని రెచ్చగొట్టాడు మా తమ్ముడు. అందుకని మొన్న ఎలక్షన్స్ కూడా వెళ్ళా. ఎవరు? బాలాజీ కాదు, వాళ్ళ తమ్ముడు. వచ్చుకోరు. ఎందుకంటే ఇప్పుడు నా విగ్రహం ఉందండి, పాస్టర్ గారు ఉంది. పాస్టర్ గారి విగ్రహం బంగారం చేయించి పూజిస్తే ఏమన్నా వచ్చిద్దా? ఎందుకు? అవి చేసింది ఎవరు? అంతే మనుషులు. ఇప్పుడు ఆ విగ్రహాలన్నీ ఏంది? చెట్లు పుట్టలు, మనుషులు చేతి పనులు. వాళ్ళ కళ్ళుండి, నోరుండి, కాళ్ళుండి. ఎందుకంటే ఆయన చేసిన వారు చదువు తల్లి లాస్ట్ లేని చదువు. నోరుండి పలకవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పట్టుకొనవు, గొంతుకుతో మాట్లాడు. వాటిని చేయువారును, వాటి యందు నమ్మిక ఉంచేవారును. అదే వాళ్ళమే మనమే. ఇప్పుడు కూడా చాలామంది దారాలు గీరాలు ఇప్పుడు వస్తున్నా కూడా అదే నమ్మకం. అవసరంలా. యేసయ్య నామం ఏమనాలి? యేసు రక్తముకే జయము, సిలువ రక్తముకే జయమనండి, సమస్తము సాధ్యం. ఏమనాలి? యేసు రక్తముకే జయము, హల్లెలూయా. సిలువ రక్తముకే జయము, హల్లెలూయా. అదే మన మంత్రం. ఏముండదు. ఇది సమస్త జనులకు. ఈ మందిరంలో ఏముందో తెలుసా? ఈ మందిరంలో పాపక్షమాపణ ఉంది.
ఈ మందిరంలో ప్రశాంతి బాబు గారి మందిరంలో స్వస్థత ఉంది. ఈ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ 3 వాక్యములు చెప్పి నేను ముగిస్తాను. ఈ మందిరంలో ఏముందో తెలుసా? పాప క్షమాపణ ఉంది. మనుషులకి మా నాయనమ్మ చెప్పేది, మనుషులు చచ్చిపోతే ముస్లిమ్స్లో కానీ హిందువులు కానీ ఏమనుకుంటారు తెలుసా? వాడు అనుభవించి కుక్కగానో పందిగానో పుడతారంటారు. కాదు, మన మందిరంలో మన దేవుడిని నమ్ముకుంటే చూడండి, లేవియా కాండము 6వ అధ్యాయం 7వ వచనంలో పాప క్షమాపణ దేవుని ద్వారా కలుగుతుంది. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటిలో ప్రధాన విషయమే అతనికి క్షమాపణ కలుగును. హల్లెలూయా. యేసు ప్రభుల వారు కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నప్పుడు పక్షవాయువు గలవాడు, వాడికి బ్రెయిన్ లెఫ్ట్ అంతా పగిలిపోయింది, 2 చేతులు 2 కాళ్ళు పనిచేయదు, వాడు నడుస్తానికి వెళ్ళాడు. ఆయన ఏం చేస్తారు? పైనుంచి కిందకి చింపి ఏమంటాడు ప్రభుల వారు? నీ విశ్వాసము నీ గొప్పదాన్ని ఏమంటాడు? నీ పాపములన్నీ క్షమించున్నవి పరుపు తీసుకొని పరిగి అంటాడు. అక్కడికి అందరికి అర్థం కాలేదు, శాస్త్రీయ పరిచయానికి. ఏమంటే ఇప్పుడు పక్షవాయువులో ఎలా ఉంటాడు? కాళ్ళు చేతులు పడిపోతే లెగుస్తాడా? నీ పాపములు క్షమించా, నువ్వు చేసిన దుర్మార్గం క్షమించా, నువ్వు లేచి వెళ్ళిపో అంటాడు. వాడు లెగిసి వెళ్ళిపోతాడు. ఎవరికి ఉంది పాపములు క్షమించే అధికారము? యేసుకు. ఒక దొంగవాడు రైట్ పక్కన డెస్మాస్, కుడి పక్కన గెస్టాస్ ఉంటారు. 2 దొంగలు కూడా ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఎడం పక్కవాడు గొడవ చేస్తాడు, కుడి పక్కవాడు ఏమంటాడు? అయ్యా మనకి ఈ శిక్ష కరెక్టే కానీ అంటే, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తీసుకుంటే నువ్వు నాతో పాటు కూడా. చాలామంది మీకు డౌట్ రావచ్చు, అరే బాప్టిజము ఆయన రక్షణ పోలేదు కదా, ఎలా వచ్చిందంటే దేవుడు ఎట్లా ఇస్తాడు? యోహాన్ అంటాడు, నా వెనక వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనే అంటాడు. దేవుడు అక్కడ ఇచ్చేసాడు, నువ్వు నాతో పాటు కూడా పరదేశంలో ఉండు. ఎవరికి ఉంది పాప క్షమాపణ? చివరి నిమిషం కూడా దేవుని కుమారుని యేసయ్యకు ఉంది. హల్లెలూయా. ఈ మందిరం సమస్త జనులకు, ప్రశాంతి గారి మందిరం ఏంటంటే సమస్త జనులకు ఈ మందిరంలో ఏముంది? పాప క్షమాపణ. ఈ మందిరంలో స్వస్థత ఉంది. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనంలో విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 నుండి బలహీనపరిచి ఆత్మ పట్టిన స్త్రీ అతను ఉండెను. ఆమె నడిమి వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలబడి గుండెకను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొందామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి మీలా గమ్మునుండలా. ఏదైనా విషయం చెప్పినప్పుడు మహింపరచండి. హల్లెలూయా అన్నది. 18 సంవత్సరాల నుంచి దురాత్మ బట్టి నడుము వంగిపోయిన ఆత్మను కూడా ఏమైనా మందిరంలోకి వస్తే ఏం చేశాడు? స్వస్థత వచ్చారు. ఈరోజు మందిరానికి రాకుండా ఎంతమంది స్వస్థత లేదు? నేను మందిరంకి వెళ్ళే స్వస్థత వచ్చా. ఈ మందిరంలో ప్రశాంత్ బాబు గారి మందిరంలో ఏముంది? అందుకే తేవండి, అందరూ రమ్మంటున్నాను అంతే. ఈ మందిరంలో సమస్త జనులకు ప్రార్థనా మందిరము, ఈ మందిరంలో పాప క్షమాపణ ఉంది. ఈ మందిరంలో ఒక దినము గడుపుట. ఈ మందిరంలో చాలామంది రవి షాపింగ్ మాల్కి ఒక చీరకి 4 చీరలు ఫ్రీగా ఇస్తామంటే ఎట్లా వెళ్తారా లేదా? వెళ్తారా? ఒక చీర ఇస్తాము, 4 చీరలు ఫ్రీ అన్నారు. 10 మంది చీరలు అంటే వెళ్తారుగా. మా బ్రదర్స్ ఉన్నారు, కొత్త టానిక్లు తాగుతారు వాళ్ళు. బాపట్లో ఒక టానిక్కి 20 టానిక్లు ఫ్రీ అంటే బోలోని వెళ్ళిపోతారు. యేసు ప్రభులు వారు చూడండి, నా మందిరములో ఒక దినము గడుపుట 3.5 సంవత్సరముల శ్రేష్టము. ఎంతమందికి వస్తున్నారు ఆయన అంటే? ఒక దినముకు ఒక ఆమె అడిగింది మొన్న, ఒక దినం వస్తే చాలని 3.5 సంవత్సరం కాదు, ఒక దినముకే 3.5 సంవత్సరం అంటే రేపు తరములు 100 సంవత్సరాల దీవెనిది. నా మందిరానికి ఒక్కసారి రండి. ఎంతమందిని తెచ్చుకోలేకపోతున్నాం? ఈ మందిరంలో ఏముంది? ఒక దినము గడుపుట. ప్రశాంత్ బాబు గారి చర్చిలో ఒక దినము గడుపుట. ఇంకా లాస్ట్ జరుగుతున్నా, ఇంకా 20 వచనాలు ఉన్నాయి కానీ టైం ఎందుకంటే లాస్ట్ వచ్చిన ఏంటంటే, ఈ మందిరంలోకి వస్తే లేదు, పిల్లలు లేని వారికి కూడా పిల్లలు పడతారండి. పిల్లలు లేని వారికి కూడా చూడండి, 1వ సమూయేలు 1వ అధ్యాయము 19-20 చదవండి. అంతట ఎల్కానా తన భార్యకు హన్నాను కుడిగను, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసిన కనుక అన్నా గర్భము ధరించే దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని యెహోవాకు మొక్కుకొని అనుకొని ఆయనకు సమూయేలు అని పేరు పెట్టింది. హల్లెలూయా. ఈరోజు ఈ వార్డ్రేవ్లో ఈ మందిరంలో ఎవరైనా ఉంటే పిల్లలు లేని వారికి కూడా పిల్లలు పుడతారు. ఎందుకంటే ఎల్కన్నా హన్నా పెనిన్నా ఉంటుంది, హన్నాకి పిల్లలు ఉండరు. ఆమె షిలోహు మందిరంలో ప్రార్థన చేస్తే కన్నీటితో ఏలి అంటాడు, నువ్వు తాగి వచ్చావంటాడు. కాదండి, ఈరోజు మందిరంకి వచ్చి ఏడిస్తే మన ప్రతి చుక్క ఆయన దోషుల్లో పడతాయండి. నిజం ఇది, ఆయన బుద్ధిలో ఉంటాయి. అమ్మ ఆమె యెహోవాను జ్ఞాపకం చేసుకుంటే
ఏమంటాడు, చక్కని శిలోహ మందిరంలో ప్రార్థన చేస్తే చక్కని కుమారునికి ఏం చెప్పిన ఆయనకి చూడండి అంట చూసావా, హన్నా గర్భం మీద నుంచి తిరిగి దినం నిన్నప్పుడు కుమారుని కన్నా యెహోవాకు మొక్కుకొని అని నీ మాటను అవును. దానికి ముందు ఏముంటుంది, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాం. ఏముంటుందమ్మా ముందు చదువు, యెహోవా ఆమెను మందిరంలో ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చేయబెట్టి ఎక్కడ ఉంటే అక్కడ నేను లాస్ట్ ప్రార్థన చేస్తాను. పిల్లలు లేని వారు కూడా యెహోవా జ్ఞాపకం చేసుకొని, పిల్లలు లేని వారు కూడా హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు దేవుడు మనకి ఈ మందిరంలో? ఈరోజు ఆశీర్వాదం నూతన సంవత్సరం 2020 సంవత్సరంలో ప్రశాంత్ బాబు గారి మందిరంలో ఏం చేయడు, ఇది సమస్త జిల్లకు ఈ మందిరంలో మీ అందరికీ ఏముంది ఈరోజు వచ్చినందుకు? ఈ మందిరంలో ఏముంది? ఈ మందిరంలో ఒక దినము గడుపుట, ఈ మందిరంలో పిల్లలు లేని వారు కూడా, అవును కదా, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. వర్ధిల్లుతం ఏమి ఉన్నాయి కానీ ఈ నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తా. ఇన్ని మనకి ఇచ్చాడు కదా దేవుడు. అసలు మనకి ఎందుకు అనేది తెలుసు? అసలు దీని మీద పెద్ద యుద్ధం జరిగింది. ఒక 5 నిమిషాలు చెప్పేసి అయిపోయింది. ఇన్ని మనకి ఇచ్చాడు కదా దేవుడు. దేవునికి మనం ఏమి ఇస్తున్నాం? ఏమండి, పక్కింట్లో ఎవరు అమ్మాయి పంచి కట్టుడు కొత్త పెట్టారు. పంచి కడితే ఏం తీసుకెళ్తాం? పుష్పావతి అయితే బిందులు. పెళ్ళిళ్ళు అయితే అసలు వాళ్ళు ఏమన్నా అంటారేమో అందరని ఏమేమి తీసుకెళ్తాం? పెద్ద పెద్ద గిఫ్ట్లే వస్తాం. దేవుని మందిరంకి వచ్చినప్పుడు నిజంగా తీసుకోండి, మనం ఏం తీసుకొస్తున్నాం? మనం ఎన్ని పూటలు తింటాం? 3 పూటలు తింటున్నాం, ఎన్ని పూటలు తింటున్నాం? అసలు ఆయనకి అయ్యికి ఒక గుప్పిడు ఎవరన్నా నేను చూస్తున్నా వచ్చారు, ఇక్కడ ఉన్నాయేమో దీని మీద ఇంత బియ్యం అని తీసుకొస్తున్నారా? అది మన కడుపుకి 100 రూపాయలు ఉంటే టీ అంతా 10 రూపాయలు. 100 రూపాయలు దశమ భాగం వేస్తున్నాం. ఈరోజు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఈయకపోతే పాప క్షమాపణ దీనికి ఎందుకు చదివిస్తున్నా అంటే ఇది పెద్ద యుద్ధం జరిగింది. దానివలన దేవుడు మనకు ఆశీర్వాదం ఎందుకు కోల్పోయారో చాలామంది పాస్టర్లు చెప్పలేదు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8, 9, 10 చదువుతలి. దేవుడంట సరిగ్గా చదువుతండి. మానవుడు మనమంట మానవుడు దేవుని యొద్ద దొంగిలిలునా అయితే మీరు నా వద్ద దొంగిలితున్నారు అంటే అసలు మన బ్యాంకు దొంగల కంటే అన్ని దొంగల కంటే దారుణం అండి. దేవుడు మాట్లాడుతున్నాడు, మానవుడు దేవుని వద్ద దొంగిలితున్నారు అయితే మీరు నా వద్ద దొంగిలితురు. చెప్పమ్మా, దేని విషయంలో మీరు అడగాలి, దేని విషయంలో మేము దొంగిలితురాము? చెప్పమ్మా. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితుడి. చెప్పమ్మా. ఈ జిల్లందరూ నా యొద్ద దొంగిలితునే ఉన్నారు. ఇదండి, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇది పట్టుకోండి. చెప్పుమా. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాకిట్లు ఇచ్చి పట్టజాలనంత విస్తారమైన దీవులను గుంబరించుదురని సైన్యములకు అధిపతి బిగ్ బాస్, సైన్యములకు సర్వసైన్యములకు అధిపతి ఎవరు చెప్పారు? దీని అర్థం చెప్తున్నానండి 3 నిమిషాలు. ప్రభువులు వారు ఎర్ర సముద్రాన్ని పాయలకు దించాడు లేదా? ఆకాశాన్ని నుంచి దేవదూతలు తినే మన్నా ఇచ్చాడే లేదా? 5 రొట్టెలు 2 చేపలు చేసిన వాళ్ళు ఆయన డబ్బులు అవసరమా? ఆయన ఒక ఆజ్ఞ పెట్టాడు. మన పాస్టల్ కాన్ఫరెన్స్లో గొడవైంది. మీరు ఏమంటారు శాపగ్రస్తులు అవుతాండి ఎట్లా అన్నాడు. ఆయనకి బాగా వస్తుంది పాస్టర్ గారికి. పాపం ఇలాంటి పాస్టర్ గారికి నేనేం చెప్పానంటే, దేవునికి మనకి మధ్యన అనుసంధానం ఎవరు? పాస్టర్లు. హిందువులైతే అంబిక అగరబాత్ అంటారు. నేను అంటాను నాకు ఫస్ట్ హీరో యేసయ్య, సెకండ్ హీరోస్ ఎవరో తెలుసా? పాస్టర్లు అండి. వారు కానీ లేకపోతే మనకు బాప్తిజం మీద వాక్యం చెప్పరు, శరీరం రక్తం మీడు. దేవుడు తీసుకోవటానికి నేను ఏం చెప్తానంటే 10 ఆజ్ఞలు పెట్టాడు. ఏమని పెట్టాడు? నిన్ను నీ వాళ్ళని పొరుగుని ప్రేమించు, విభజించ 10 ఆజ్ఞలు పెట్టారు కదా. ధర్మశాస్త్రంలో నీతిని తీసేస్తాం, ఆజ్ఞల్ని తీసేస్తామా? తీలేం. అట్లాగే ఈయన ఏం చెప్పాడు? మీరు శాపగ్రస్తులు అవుతున్నారు. ఎందుకు?
ఆయన ఒక ఆజ్ఞ పెట్టారు, మీరకుండా నాకు దశంభాగములను ప్రతిష్టార్పణ అంటే మనం 10 మామిడికాయలు ఉంటే ఒక మామిడికాయ వేయాలి. ఆయన లేడు వాళ్ళ దేవుడు. దశంభాగం 1000 రూపాయలకి 100 రూపాయలు వేయాలి, ఆజ్ఞ. ఎందుకంటే మనకి ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటారు. తండ్రి నేతులడ్లు పట్టాభి దగ్గర నుంచి 2 పెద్ద లడ్లు తీసుకొచ్చి 2 కుమారులకు ఇచ్చాడు. పెద్దవాడికి ఇస్తే పెద్దవాడు ఏం చేశాడు, గుట్టుక్కుని మింగేశాడు. రెండోవాడికి ఇస్తే సగం తిని సగం ఎవరికి పెట్టాడు. ప్రేమ ఎవరి మీద ఉంటుంది? దేవుడు లేనోడా, రోషము గల దేవుడు ఎన్ని ఇచ్చినాడు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీకు ప్రథమ ఫలము నాకు తేండి, ప్రతిష్టార్పణలు ఇచ్చి నన్ను శోధించి అడిగిన విస్తారమైన దీవుళ్ళు మీకు కుమ్మరిస్తాను అంటున్నాడు. ఎవరిస్తున్నారండి దశంభావి? అదేందండి ఇది అంటారు, మీరు శాపగ్రస్తులు అవుతారంటున్నారు. మనోళ్ళ మట్టికి 10 ఆజ్ఞల మట్టికి కావాలంట, దేవుడికి ఇవ్వాల్సిన మట్టికి. కాబట్టి మీరు ఇస్తే ఇచ్చారు, అది మీ ఇష్టం. నేను ఎందుకంటే వాక్యం చెప్పా, శాపగ్రస్తులు ఎందుకు అవుతారంటే కొత్త నిబంధనలు కొట్టేసామంటారు. లేదమ్మా, ఎందుకంటే 10 ఆజ్ఞలు నీతిని ఎట్లా పాటించాలో ఆయన ఆజ్ఞ ఇది ఒక ఆజ్ఞ, ఆయనకి ఇవ్వాల్సింది కూడా. అందుకే చాలామందికి ఇది అవట్లా. నన్ను అడిగారు, నేను ప్రతి మందిరంకి వెళ్తే తెలుసా, ఇప్పుడు 100 మందిరాలు అసలు క్రిస్టమస్గా దేని కానీ ప్రతి మందిరంకి వెళ్తే ఎంతోమంది చూస్తా, 5,000నో 3,000నో, ప్రతి చర్చికి 5,000నో. నేను చెప్పొస్తా, ఎన్నో కోట్లైన నాకు అసలు దానివల్ల విస్తారమైనది మీరు ఎట్లా కుమ్మరిస్తున్నాడు తెలుసా. రాని ఆస్తులు కూడా ఇచ్చాడు నిన్న. అందుకని దేవుడికి ఇవ్వాల్సినవి. హల్లెలూయా. ముగించే ముందు ఈ దేవాది దేవుని గురించి, మహాదేవుని గురించి, మహిమగల దేవుని గురించి, శక్తిగల దేవుని గురించి, సకల సృష్టిని సృష్టించి సృష్టికర్త నుంచి మహోన్నతుడు మహాదేవుని గురించి ఒక మంచి వాక్యం చెప్పాను. ఇంతవరకు అద్భుతమైన వాక్యం అంట. అసలు ఈ వాక్యం తినే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలామంది కూడా మారిపోయారు. అసలు ఇది నిజం కూడా జరిగింది. మా బాబు అమెరికా వెళ్తున్నాడు, ఇది ఒక్కటేనండి అయిపోయింది. ఫ్లైట్ తెల్లారుదామున 4:30కి. ఫ్లైట్ ఎవరు నిద్రపోతే ఏమైంది? ఎంతోమంది ఈరోజు కూలిపోతున్నారు. రైలు వెళ్తుంటాం, రైలు డ్రైవర్ నిద్రపోతే, ఇప్పుడు నేను వెళ్తున్నానండి, నేను నిద్రపోతే పాపం నిన్న ఏఎస్ఐ గారిని గుద్దింది. నేను ఈ వాక్యం తిరుపతి వెళ్ళేవాడినండి. తిరుపతి వెళ్ళి 4:30కి సుప్రభాత సేవ అంటే దేవుని లేపి 10,000 టికెట్. కౌసల్య సుప్రజామ పూర్వ పుంతే పుత్తిష్టతే ఉదిష్టో ఉనితిష్ట అయ్యా లేయ్యా అయ్యా లేయ్యా. ఎన్నింటికి పడాలి? ఆయన నిద్రపోతుంటే ఈ లోపలికి వచ్చి మనల్ని పోంగానే ఫ్లైట్ డ్రైవర్ నిద్రపోతే ఏమైంది, చచ్చిపోతాం. లేపాలి, నీళ్లు పోసుకుని 4:30కి లేపాలి, 5:30కి లేపాలి. అయ్యా లేయ్యా అయ్యా లే అని. మన దేవుడు చూడండి, అసలు బ్రహ్మాండమైన వాక్యం ఉంది పరిశుద్ధ గ్రంథమునందు. కీర్తన 121:3 చదవండమ్మా, చదివి ప్రసంగాన్ని ముగిస్తాను. కీర్తన 121. ఆయన నీ పాదములను తొట్టిలనేడు, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. హల్లెలూయా. చూడండి, ప్రపంచంలో పాస్టర్ గారు మీరైనా నేనే నిద్రపోతాము. సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు కూడా నన్ను కాపాడువాడు అయ్యకి నిద్రలేడు. ఆయన నిద్రపోతే ఒక్క క్షణం భూమికి నక్షత్రాలు సమస్త జీవరాశులు గాలి వెలుతురు స్తంభించిపోతాయండి. నిన్ను కాపాడువాడు. ఇంతవరకు మనం నిద్రపోతున్నాం కానీ అసలు చూడండి, మన దేవుడి కంట కున్నిక్కుపాటు. ఆ దేవుడికి డబ్బులు ఇచ్చి అయ్యాలే అయ్యా అమ్మాలే అయ్యా అయ్యాలేయ్యా. ఉదయాన్నే తెల్లారుజామున మునిగి నెలలో ఏముండదు, సముద్రంలో మునిగి చస్తుంటారు. ఏమన్నా మన లార్డ్ జీసస్, ది లార్డ్ జీసస్ నిన్ను కాపాడువాడు కొనకడు. అంతే, మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. సృష్టి ఆరంభం నుంచి ఆల్ఫా ఒమేగా, మొదటి వాడు కడపటి వాడు, మన భూమి సృష్టించిన సృష్టికర్త. ఇంతవరకు ఆయన పుట్టిన మొదలు ఇప్పుడు కూడా కొనకడు. ఎవరి కోసం అమ్మా? నీ కోసం, నా కోసం. శిలువ మాను మీద రక్తం దించి నిన్ను నన్ను పరిశుద్ధులు చేసిన దేవుడు ఆయన. కొనకే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి దేవాదేవుడు మనకున్నాడు. కాబట్టి మనందరం కూడా నిత్యం కూడా ఆ దేవుడిని స్తుతించేవారుగా ఉండాలని తెలియజేస్తూ, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసా
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా నేనుండాలేనయ్యా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం విలువైన అవకాశం నీ సన్నిధానములో కోల్పోయినవన్నీ నేనుండాలేనయ్యా నే బ్రతుకోలేనయ్యా నీవే లేకుండా నీ తోడే లాస్ట్ సాంగ్ అందరూ కూడా మిండారుగా మీ అందరి మీద దీవెలు కుమ్మరించారు. అందరూ తల్ల వచ్చినైతే చిన్న ప్రార్థన చేస్తారు. జీవము గల దేవా, జీవాధిపతి నేసయ్య, నీకే స్థుతులు స్తోత్రములు వందనములు తండ్రి. అయ్యా ఈరోజు ప్రశాంత్ బాబు గారి చేతుల్లో తండ్రి అయ్యా మీరే తేటగా సుటిగా మాట్లాడిన విధానం బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు నాయన. అయ్యా వారి మీద బహుగా ఆశీర్వదించండి తండ్రి. వారి మీద నీ కృపా కరుణా కటాక్షములు కుమ్మరించండి తండ్రి. అయా ఎవరైతే అనారోగ్యములతో ఉన్నారో తండ్రి నడినెత్తి నుంచి అరికాలు వరకు ముట్టండి తండ్రి. అయా రుగ్మతలను తీసేయండి ప్రభా. అయా వారందరినీ స్వస్థపరచండి ప్రభా. అయా ప్రశాంత్ బాబు గారి మందిరంలో తండ్రి ఇంకా విస్తారంగా దీవించండి తండ్రి. అయా వారి పిల్లల్ని ఆశీర్వదించండి తండ్రి. అయా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద తండ్రి అయా సంపూర్ణమైన ఆరోగ్యమును సంపూర్ణమైన స్వస్థత కలుగు చేస్తండి. మిండారుగా స్వస్థత కలుగు చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఇక్కడ నడుము నొప్పికను ఇద్దరు హార్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వరకు వాళ్ళకి ఎంబడిని స్వస్థత కలిగి చేసిన తండ్రి. నలుగురికి వచ్చిందమ్మా. ఆ గోడ అనుకున్నాము కూడా స్వస్థ వచ్చిందమ్మా. తల్లి నీకు స్వస్థత వచ్చిందమ్మా. మా సోదరుడు ఆ తెల్ల షర్టు వైట్ ప్యాంట్ ఆయన కూడా సంపూర్ణ మార్గం స్వస్థ వచ్చింది తండ్రి. బ్రదర్ నీకు కూడా పరిపూర్ణ మార్గం స్వస్థ వచ్చింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు మెండారుగా దీవించాడు. హల్లెలూయా. అమ్మ వెళ్ళేటప్పుడు నేను లాకెట్స్ ఇస్తాను. అవి ఈ సంవత్సరం వాగ్దానాలు ఇంట్లో పెట్టుకోండి. నా కొరకు నా పేరు రవిశంకర్. నా కోసం నా పిల్లల కోసం నిత్యం ప్రార్థన చేయండి. ఇంకొకసారి ఉంటే మిమ్మల్ని వచ్చి కలుసుకొని వాక్యం సాక్ష్యం ఇస్తాను. హల్లెలూయా. ఎందుకంటే కొంచెం టైం ఎక్కువైంది వాక్యం సాక్ష్యం కాబట్టి. నెక్స్ట్ ఎప్పుడైతే 45 చెప్తానో కొంచెం వాక్యం సాక్ష్యం వల్ల టైం అయింది, నన్ను క్షమించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఎవరిని ఎప్పుడో ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. నిజముగా మరి సార్ గారు మన దగ్గరికి రాకూడదు. ఎందుకంటే ఆయన హోదా, ఆయన అధికారము, ఏమండి ఆయనకున్న పలుకుబడు మరి అన్నిటినీ ఎవరి నిమిత్తం వదిలిపెట్టి వచ్చాడు? చెప్పండి గట్టిగా. ఇదే యేసుప్రభువు అడిగాడు, నన్ను వెంబడించేవాడు సమస్తమును విడిచిపెట్టి రావాలని. ఆ మాటని నిర్ధారణ చేసుకున్నాడు ఆయన కదండి.
మరి గొప్ప ధనవంతుడే. ఆ ధనాన్ని కూడా లెక్క చేయకుండా ఏమండి దేవుని వాక్యము ప్రకటించాలా, దేవుని వాక్యమే బోధించాలని ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు. అనేక సంఘాలకు వెళ్ళి తన సాక్ష్యాన్ని, వాక్యాన్ని కూడా ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మీకు సమృద్ధిగానే వాక్యం అందింది. కాకపోతే మీకు నెమ్మదిగా చెప్తే ఇంటూ ఉండదు, గట్టిగా అరిస్తే చెప్పాలి కదా. మరి సార్ గారు కొద్దిగా నెమ్మదిగానే చెప్పాడు అనుకుంటాను నేను కూడా. అయినా మంచి అవసరమైన సంగతులు మనకి చెప్పాడు. ఏమండి నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలంట? మనము దీవించబడాలంటే ఏం చేయాలని బైబిల్లో చదివారు. అవునా? మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని అన్నారు? మందిరానికి. మరి నేనేం చెప్పలేదు కదా ఆయనకి. ఏరి మీ భర్తలేరి, మీ భర్తలేరి అంత ఖాళీగా ఉందని చాలా బాధతో చెప్పాడు. బాధతో అన్నాడు మాట. కనిపించట్లేదు పురుషులు, స్త్రీలు మాత్రం కనబడుతున్నారు. మరి ఈ స్త్రీ పురుషులు కలిసి రావటము ఎంత ఆశీర్వాదమో అది మీకు తెలియట్లేదు. ఒకవేళ పురుషుడు రాలేకపోతే స్త్రీ దేవుని సన్నిధికి వస్తే నువ్వు దేవుని ఆత్మతో ఇంటికి వెళ్తావు. వారు ఎలా ఉంటారు? దురాత్మలతో ఉంటారు. అప్పుడు మీ ఇద్దరికి సెక్కి కుదురుతుందా? మీ ఇద్దరికి సమాధానం ఉంటుందా? అది ఎందుకు ఇద్దరు కలిసి రావాలా? పెళ్ళికైతే ఇద్దరు వెళ్తారు, చీరలు అయితే ఇద్దరు వెళ్తారు, ఫంక్షన్లకు అయితే ఇద్దరు వెళ్తారు, ఇంకెక్కడికైనా ఇద్దరు వెళ్తారు. కానీ ఒక దేవుని సన్నిధికి ఇద్దరు మాత్రం కలిసి రాకపోవటం ఎంత దరిద్రమో తెలుసా మీకు అది? మరి కలిసి వచ్చిన వారే దీవించబడతారని విన్నారు మీరు. కలిసి వచ్చిన వారే రేపు పరలోకంలో కూడా ఉంటారని విన్నారు మీరు. మరి దేవుని బిడ్డలారా, గడిచిపోయిన కాలం అంతా అయిపోయింది, వదిలేయండి. మరి దేవుడు ఎందుకని ఆయన ద్వారాగా మీతో మాట్లాడాడు? ఏమండి ఎన్ని దినాలకు పని చేయాలి అసలు బైబిల్ చెప్పింది? దేవుడు చెప్పలేదా పని చేసుకోమని? బాబు చెప్పలేదు. నిర్గమ 20:10 చూస్తే 6 దినాలు కష్టపడండి, పని చేసుకోండి అన్నాడు కదా. 6 దినాలు పనికి వెళ్ళరు. శుక్రవారం దిబ్బనుంటారు, ఏమండి మంగళవారం ఒడ్డునుంటారు, ఏమండి బుధవారం పనికి వెళ్ళరు, కానీ ఆదివారమే ఏటకెళ్తారు. ఇదొక అలవాటు. ఆదివారమే ఏటలకు వెళ్తారు. ఇది చాలా మీకు మంచిది అనుకుంటున్నారు అనుకోండి, అది మీ ఇష్టం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు ఎంతో భారముతో, ఎంతో బాధ్యతతో మీరందరూ దీవించబడతారనే ఉద్దేశంతో మీకు ఆయన వాక్యం చెప్పాడు. మరి ఆ వాక్యాన్ని గౌరవిస్తారా? ఆయన సాక్ష్యానికి విలువిస్తారా? ఏం పూజలు చేసేవాడంట? సాయిబాబా పూజలు చేసేవాడంట, ఏమండి తిరుపతి వెంకన్న బాబా పూజలు చేసేవాడంట. మరి అంత ఘోరమైన పరిస్థితుల నుండి బయటకు వచ్చాడంటే మనం ఎంత సంతోషించాలి? ఏమండి ఎంతమందికి సంతోషం కలిగింది? ఇంత భయంకర విగ్రహారాధకుడు ఈరోజు మారి నా ముందుకు వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడంటే మరి నేనేం చెప్పాలా? మనమేం చెప్పాలా? యేసుప్రభు ఏం కోరాడు? సాక్షిగా నలుమూలలకు వెళ్ళండి, దిశలు వెళ్ళండి, నాకు సాక్షులుగా. మరి ఈరోజు అయ్యగారు మంచి సాక్ష్యము, అంతకు మించిన వాక్యము. సాక్ష్యము వాక్యము రెండు ఏకం అవ్వాల. అది క్రైస్తత్వం. కొంతమందికి సాక్ష్యాలు ఉండవు, వాక్యం ఉంటుంది. డబ్బా కబులు చెప్తారు వచ్చి, చాలామంది బోధకులు వస్తూ ఉంటారు. నిజంగా మరి దేవుడు ఆహ్వానించబడిన సేవకుడిగా, ఒక దైవజనుడిగా మన ముందు నిలబడి ఇప్పటిదాకా వాక్యమును చెప్పాడు. విన్న వాక్యాలన్నీ మీ మనసులో పెట్టుకోండి. ఆ వాక్యం ద్వారాగా మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక.
నా మాట కూడా ముగిస్తున్నాను. మరి ఎవరైనా సాక్ష్యాలు ఉంటే లేచి చెప్పండి. ఒక పావు గంటలో అయిపోతుందంతా. సాక్ష్యాలు ఎవరున్నారమ్మా? బాబు లేరా? లేకపోతే అందరూ లేచి సమర్పణ చేసుకుందాం. ఒక పాట పాడుతుండగా సమర్పణ పాట, ఒక పాట పాడండి. సమర్పణ పాట పాడుతుండగా